గైస్, ఈరోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది? చాలా నీట్గా, కామ్గా, ఒక కమ్మని సాయంత్రంలో చల్లగాలి వచ్చినప్పుడు ఎలాగైతే టీ కాఫీతో ఎంజాయ్ చేస్తామో అట్లా అని ఈరోజు ఎపిసోడ్ కూడా అలానే కామ్గా మంచిగా వెళ్ళిపోయినట్టు అనిపించింది అనమాట. నీకు ఎలా అనిపించింది? బాగుంది. అంటే ఇన్ని రోజులు డైలీ గొడవలు గోల. ఎస్, గొడవలు ఉండాలి, ఫైటింగ్ ఉండాలి, అన్నీ ఉండాలి. బట్ ఉగాది పచ్చడిలోనే తీపి పులుపు అంతా కలిపి ఉంటేనే కదా ఉగాది పచ్చడి. లైఫ్ కూడా అంతే కదా. హ్యాపీనెస్, సాడ్ మూమెంట్స్, జాయ్ఫుల్ మూమెంట్స్ అన్ని కలిపితేనే కదా మన లైఫ్ అనేది. సేమ్ అట్లానే అన్ని రోజులు కొట్టుకుంటూనే ఉంటున్నారు కాబట్టి ఎమోషనల్ కొట్టుకోవడం ఇట్లానే ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎపిసోడ్ ఎట్లా అనిపించింది అంటే కామ్గా పీస్ఫుల్గా వెళ్ళిపోయినప్పుడు వావ్ నచ్చింది. చాలా బ్యూటిఫుల్గా వెళ్ళిపోయింది. సో ఎక్కువసేపు ఉండదు, లాంగ్ లెంత్ అయితే ఉండదు అనమాట, ఎందుకంటే ఒక టాస్కే జరిగింది కాబట్టి. బట్ కలిసి ఉంటే కలదు సుఖం, కమ్మని సాయంత్రం టెంగ్ అన్నట్టు నటరాజ్ మాస్టర్ గారు, హరీష్ గారు ఇద్దరు కలిసిపోయినారు అనమాట. అది కూడా బాగుంది. నటరాజ్ మాస్టర్ గారు నిజంగానే ఒక మెట్టు ఎక్కేశారని అనిపించింది అనమాట ఈరోజు నాకు. అంటే లైక్ నేను అనుకున్నా, పబ్లిక్ గా అపాలజైజ్ చేయలేదు కదా, ఒక క్యారెక్టర్ మీద అన్నప్పుడు అది తప్పు కదా. సో పబ్లిక్ గా అపాలజైజ్ చేయాలి కదా, అతను వాళ్ళ వైఫ్ తో డిస్కస్ చేస్తూ నేను కూడా ఒకసారి తెలుసుకోవాల్సిందే అని మాట అన్నారు. మరి అతనికి తెలుసు కదా ఎక్కడో అతను తప్పు చేశారు అని చెప్పి, సో మాట్లాడాల్సిందని ఫీలింగ్ ఆ రోజు కూడా కలిగింది. బట్ చివరికి ఈ రోజు అపాలజైజ్ చేశారనమాట. కలిసిపోయారు మన పులి సింహం, మన బుల్డోజర్ ఇట్ సైడ్ గాడ్జిల్లా, అందరూ కూడా ఒకటైపోయారు అనమాట. ఈ రోజు మాత్రమే ఒకటయ్యారు, రోజు ఒకటవుతారని చెప్పట్లే. రేపు మళ్ళీ చిచ్చు ఉంటుంది లేండి వీకెండ్ ఎపిసోడ్ అప్పుడు. సో ఆబ్వియస్ గా బట్ ప్రెసెంట్ అయితే ఒకటయ్యారు. ఈరోజు టాస్క్ ఎట్లా అనిపించింది? బై ద వే, కపుల్స్ హూ ఆర్ ఇన్ ఏ రిలేషన్షిప్ ఎవరైతే చూస్తున్నారో మీరు కూడా మీ పార్ట్నర్ తో మీ కంపాటబిలిటీ ఎంత ఉందో టెస్ట్ చేసుకోండి. మీరు కొన్ని ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ లో ఉండొచ్చు కానీ కంపాటబిలిటీ బాగుంటది అని అయితే మనం చెప్పలేం. అంటే ఎవరు కూడా చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ అబ్జర్వ్ చేయరు, బట్ లవ్ లో మైన్యూట్ థింగ్స్ అబ్జర్వ్ చేస్తేనే అది అసలైన లవ్ అనమాట. ఊరికే ఎట్లా అంటే సరే తనకు చీరలు బాగుంటాయి, ఈ పిల్లడికి ఫార్మల్స్ బాగుంటాయి, ఇట్లా పై పైన అనుకుంటామే కానీ ఓ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు తనకి ఏం నచ్చుతుంది, అంటే తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి, తన ఫేవరెట్ కలర్ ఏంటి, అసలు ఏ టైంలో ఎట్లా ఉంటే ఆ పిల్లకి నచ్చుతుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసు సారీ గైస్, సారీ, ఐఎమ్ రియల్లీ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ యా అలాంటివి డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు మన బెస్ట్ ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, 15 years 20 years నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం. బట్ వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ అంటే ఏంటో తెలియదు, వాళ్ళ ఫేవరెట్ కలర్ అంటే ఏంటో తెలియదు, బట్ సుఖ దుఃఖాల్లో ఉంటాం. బట్ ఫేవరెట్ కూడా తెలుసుకోవాలి కదా, మైన్యూట్ థింగ్స్ ఆర్ కూడా ఇంపార్టెంటే కదా అనేది నా ఫీలింగ్. సో వెంటనే మీరు మీ పార్ట్నర్ తో కంపాటబిలిటీ టెస్ట్ చేయించుకోండి. ఈరోజు ఏవైతే క్వశ్చన్స్ అడిగారో మీరు కూడా మీ పార్ట్నర్ తో అడగండి, ఎంతవరకు తెలుసు ఒకరికొకరు అనేది టెస్ట్ చేసుకోండి. సో యా, ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా మొదలు పెట్టేద్దాం. త్వరగా అవ చేస్తాను అని అన్నాను కాబట్టి అవ చేస్తా వీడియో. ఫస్ట్ కళ్యాణ్ వెళ్ళి నూకరాజుతో మాట్లాడుతున్నాడు అనమాట. వెళ్ళి చూడు నిన్న అయిన దానికి 100కి వేరేట్లు ఇవ్వాలి నువ్వు అన్నట్టు చెప్తున్నాడు. అంటే టాస్క్ లో 100కి 1000 ఇవ్వాలి, సరే బాగా ఆడావు అన్నట్టు ఎంకరేజింగ్ అనమాట. టాస్క్ అది అయ్యింది కాబట్టి. తర్వాత కళ్యాణ్ వెళ్ళిపోతాడు. ఇంకా నూకరాజు ఏమొచ్చి ఆశయతో అంటాడు అనమాట, నీకు వాళ్ళు పని చేస్తేనే ఇవి అని. బేసిక్లీ ఏంటంటే ఆసియా చేతిలో ఒక చాక్లెట్ ఉంటుంది, బౌంటీ చాక్లెట్ ఉంటుంది, నేను కూడా ఇప్పుడే తిన్నా. సో ఆ చాక్లెట్ ఏంటంటే ఓన్లీ లైక్ ప్యారడైజ్ రూమ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ బెనిఫిట్స్, ఈ ఆల్మండ్స్, ఈ వాల్నట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా. సో తను ఇద్దాము అని అనుకుంటుంది అనమాట, సేవకులకో లేకపోతే వేరే వాళ్ళకో. నాకు తెలిసి ఇక్కడ హరిత హరీష్ గారికి ఇద్దామని అనుకుంటుందేమో బేసిక్లీ. బట్ నూకరాజు ఏమొచ్చి ఆపుతున్నాడు. అంటే చూడు ఓన్లీ వాళ్ళు పని చేస్తేనే ఇవి, మా లైక్ నార్మల్ గా అయితే ఇచ్చేకు అని అంటుంటే అప్పుడు ఆసియా అంటుంది, ఆసియా ఈ రిలేషన్షిప్ లో ఆసియా అయితే లైక్ మెయిన్ క్యారెక్టర్, డామినేటింగ్ క్యారెక్టర్ కాదని మనకు తెలిసిందే. మొత్తం అంతా కూడా నూకరాజు ఏం చెప్తే ఆసియా దానికి తల ఊపుతుంది అనమాట. సో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో కాదు వాళ్ళు ప్లేట్ కడిగారు కదా అంటే నూకరాజు అంటాడు, ఒక ప్లేట్ కడిగితే ఇచ్చేస్తావా? ప్యారడైజ్ మనం కష్టపడి సంపాదించుకుంది, మనం కష్టపడితే వచ్చింది ప్యారడైజ్. సో ఒక ప్లేట్ కడిగితే ఇచ్చేస్తావా అని. ఓకే, వీళ్ళు నిజంగా చెప్పాలంటే ఒక రాజు రాణి లాగా ఏం బిహేవ్ చేయట్లేదు, ఆ రూమ్ లో ఉన్నారే కానీ నాకు తెలిసి సేవకులతో పని చేయించుకుందాం కానీ అట్లాంటివి ఏం చేయట్లేదు. బేసిక్లీ చేయించుకోవడానికి ముందు హరిత గారికి ఏం బాలే, హరీష్ గారు హరిత గారిని చూసుకుంటున్నారు కాబట్టి ఇంకేం పని చేసుకుంటారు.
ఆవిడకి బాగుండాలి కదా, ముందు సేవకులు బాగుండాలి కదా రాజారాణి చేయాలి అంటే. సో వాళ్ళు చేయట్లే, బట్ ప్లేట్ కడిగారంట. దానికి ఏమి చాక్లెట్ ఇస్తాను అంటే, మనం ప్యారడైజ్ కష్టపడి సంపాదించుకున్నా, నువ్వు ఎట్లా ఇచ్చేస్తావు అని చెప్పి నూకరాజు. అలా కాదు, ప్లేట్ కడిగారు కదా అని చెప్పి ఈ పిల్ల చెప్తుంది. అయితే ఇచ్చేస్తావా అని. ఆశ మళ్ళీ అంటుంది, అది కాదు, ప్లేట్ కడిగారు కదా, సేవ్ చేశారు కదా, ప్లేట్ 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 అని చెప్పి రిపీటెడ్ గా. ఆ పిల్ల ప్లేట్ కడిగారు ఇస్తాను అంటే, ప్లేట్ కడితే ఇచ్చేస్తావా అని చెప్పి తిను. నూకరాజు అంటాడు, అలా కాదు, ఏదైనా టాస్క్ ఏదైతే చేపించి ఇవ్వాలి, ఒక ప్లేట్ కడిగినందుకు ఇచ్చేయకూడదు అని చెప్పి. మనం దానం చేయడానికి కూడా ఒక రీజన్ ఉండాలి కదా, నేను అందుకే చీర కట్టుకొని రమ్మన్నాను అని చెప్పారు. యాక్చువల్లీ ఎడిటర్ ఎవరో కానీ నాకు అర్థం కావట్లే, అసలు డిస్కషన్ ఏంటి, ఎవరిని అన్నారు, అసలు ఎవరు ప్లేట్ కడిగారు, ఎవరికి ఇద్దాం అనుకున్నారు, ఇదంతా తెలియదు. నేను జనరల్ గా సేవకుల కోసం రిలేటెడ్ గా మాట్లాడుతున్నారేమో అని చెప్పి నేను అనుకుంటున్నానే తప్ప, అసలు ఎవరికి ఏం సంబంధం రాకుండా ఎడిట్ చేస్తున్నాడు అనమాట. ఎందుకంటే ఇక్కడ చీర కట్టుకొని రమ్మన్నవి ఏంటో నాకు అర్థం కాలేదు. అప్పుడు అర్థమైంది, వీళ్ళు హరిత హరీష్ గారిని అన్నారా వేరే వాళ్ళని అన్నారా అని చెప్పి. అయితే ఇక్కడ ఒక పదం అంటాడు, నువ్వు మాత్రం ఇస్తే నీకు చెంప పగిలిపోతుంది, నువ్వు తింటే తిను, బట్ ఇచ్చావు అని తెలిస్తే మాత్రం దెబ్బలు కూడా తింటావు, గుర్తుపెట్టుకో, నాకు చెప్పకుండా చేయకు అని చెప్పి. నేను చెంప పగిలిపోతుంది ఇలాంటివి నార్మల్ గా మనము లైక్ మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అవి నిజంగా కొట్టేస్తాడు అని అయితే నేను అనట్లే. బట్ ఏంటంటే గుర్తుపెట్టుకో, నాకు చెప్తే కానీ నువ్వు ఇవ్వకూడదు. ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడు నూకరాజు, తనకి ఎవరికైనా సరే చాక్లెట్ ఇవ్వాలి అని అనుకున్నాడే అని అనుకోండి, ఆశకి చెప్పి ఆశ నేను చాక్లెట్ ఇస్తానని చెప్పి ఇస్తున్నాడా, లేకపోతే తను ఇచ్చేస్తాడా? జనరల్ గా జస్ట్ థింక్ హైపోథెటికల్లీ, ఇస్తాడు కదా, ఎందుకంటే తను కాబట్టి. కానీ ఆశ అయితే మాత్రం దీనికి చెప్పి ఇవ్వాలి, లేకపోతే చెంప పగల కొడతాడు, లేకపోతే దెబ్బలు కూడా తింటది. నాకు ఏంటో ఈ నూకరాజ్ ఇంకా ఈ స్టిరియోటైపికల్ మెన్ లాగా, ఇంకా పాతకాలంలో ఉంటారు కదా, ఉమెన్ ని డామినేట్ చేస్తూ తిని ఏం చెప్తే అది చెయ్యాలి అన్నట్టు, అట్లానే అనిపిస్తున్నాడు. సేమ్ మన పేరెంట్స్ జనరేషన్ ఎట్లయితే చూస్తామో సేమ్ నూకరాజు అట్లానే ఉన్నాడు. నూకరాజు ఆశ కూడా అట్లానే ఉందని అనిపిస్తుంది అనమాట. బట్ యా, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బాండ్ అది మేబీ ఇప్పుడు మారుతున్నట్టున్నారు, దానికోసమే కదా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చారు. సో మారితే బాగుంది వాళ్ళ ఆలోచనల విధానాలు మిగతా వాళ్ళు చూసి. నెక్స్ట్ శాండ్రా మహేష్ మాట్లాడుతూ, శాండ్రా చిరాకు పడుతుంది. అంటే ఆ పిల్లకి రైస్ లేదంట, నీకు తెలుసు కదా నేను రైస్ లేకపోతే తినలేను అని చెప్పి ఒక బౌల్ రైస్ పక్కన తీయాలి అంటే, మహేష్ అంటున్నాడు, నువ్వు వచ్చినా రాకపోయినా సరే రైస్ అంతే ఉంది, ఎక్కువేం లేదు, అందరూ తినేసారు అప్పటికే అని చెప్పి చెప్తున్నారు అనమాట. అయితే నేను కూడా తినేవాళ్ళు తింటారు కదా అని చెప్పి వదిలేస్తాను, ఇంకేం అడుగుతాను అని చెప్పి. అంతే, ఇంక తినేసే వాళ్ళు తింటారు కదా. బట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ హౌస్ లో కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ హౌస్ లో కానీ ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా తక్కువ ఉంటది. సో దాని వల్లే గొడవలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇండివిజువల్, నా రైస్ అది నేను పెట్టుకోవాలి, లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే పెట్టాలి, వాళ్ళు పెడతారో లేదో నాది. బట్ ఇక్కడ ఏంటంటే ఇది కపుల్ షో కాబట్టి ఆబ్వియస్లీ పార్ట్నర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం. సో తిని చిరా పెడుతుంది పెట్టాలి కదా అని చెప్పి. నువ్వు వచ్చినా రాకపోయినా రైస్ అంతే ఉంది, తినేవాళ్ళు తినేసరే నేను వదిలేశాను అంటే, తినేవాళ్ళు కూడా చపాతీ కూడా తినగలరు కదా, ఓన్లీ రైసే కాదు కదా, నీకు అర్థమవుతుందని ఏమంటున్నాను, నేను తినలేను కదా, ముందే వెళ్ళి పెట్టేయాల్సిన పక్కనే అంటే, నేను వచ్చేటప్పటికి ఏం లేవమ్మా అని చెప్పి మహేష్ చెప్తున్నాడు. శాండ్రా అంటది, నువ్వు ప్లేట్స్ వాష్ చేసావు, ఆ ప్లేట్స్ వాష్ చేసే కన్నా ముందే ఆ రైస్ తీసి పక్కన పెట్టేయాల్సిందే అని చెప్పి శాండ్రా అంటుంది. మేబీ వాళ్ళు శాండ్రా మహేష్ అంటున్నారేమో ఆ చాక్లెట్ గురించి, నూకరాజు వాళ్ళు, ఎందుకంటే నిన్న వాళ్ళే కదా ఆ చాక్లెట్స్ దొంగతనం చేశారు. మేబీ అది తిరిగి ఇచ్చేస్తా అన్నారు కాబట్టి తిరిగి ఇచ్చేసి ఉంటారు. మీరు ఒక పని చేయండి నేను మీకు ఇస్తాను అని చెప్పి అని ఉంటది అనమాట ఈ నూకరాజ్ అండ్ ఆసియా. సో బేసిక్లీ వీళ్ళు ఏమొచ్చి హరిత గారు హరీష్ గారు అనుండ్రు, లైక్ మహేష్ అండ్ శాండ్రా అని ఉంటారు. చెప్పాను కదా, ఎడిటర్ ఎవరిని చూపిస్తున్నాడో ఏంటో అనేది ఆయనకి తెలియాలి. ఇంకా వాళ్ళిద్దరూ కూడా సేమ్ దాని గురించి బౌల్ పక్కన పెట్టాలి అన్నట్టు మాట్లాడుకున్నారు. ఇక్కడ కళ్యాణ్ సిద్ధు మాట్లాడుతున్నారు, కళ్యాణ్ సిద్ధు అని వసంతి. సో కళ్యాణ్ అంటున్నాడు అనమాట, అంటే తను చెప్తాడు కదా గొడవ అయ్యింది ఇట్లా గుద్దేను ఇవన్నీ మాట్లాడుతారు కదా, సో దాని గురించి డిస్కషన్ అవుతూ కళ్యాణ్ సిద్ధుకి చెప్తున్నాడు, వసంతి ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే, లైక్ తన పాయింట్ లో షీ లిటరలీ ప్రేయింగ్ ఫర్ అటెన్షన్ అని చెప్పి, బిగ్ బాస్ నుంచి అప్పుడే బయటకు వచ్చింది, ఆబ్వియస్లీ ఆ అటెన్షన్ అనేది కోరుకుంటుంది. సో షీ లిటరలీ లైక్ ప్రేయింగ్ ఫర్ అటెన్షన్ అనేది కళ్యాణ్ చెప్తున్నాడు. అయితే తను వ్లాగ్స్ లో మునిగిపోతూ ఉండేది నిజంగానే. అప్పట్లో ఫస్ట్ లో మ్యారేజ్ అయినప్పుడు అప్పుడులో వ్లాగ్స్ ఎక్కువగానే తీసేది, ఇప్పుడు మానేసినట్టుంది వసంతి. నేనేంటంటే ఇప్పుడు వ్లాగ్స్ అనేది ఒక ప్రొఫెషన్ అయిపోయింది, ఆబ్వియస్లీ వ్లాగ్స్ ఇస్ ఏ ప్రొఫెషన్, వాళ్ళే బాగా సంపాదిస్తున్నారు మనకన్నా. అండ్ నాకేంటంటే ఐ వాంట్ సమ్ ప్రైవసీ,
ప్రైవసీ అంటే ఏంటంటే నా దృష్టిలో కలిసి తినడం గానీ, మన ప్రైవేట్ స్పేస్, మనం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం గానీ, ఇట్లా ఉండేది. నాకు ఇప్పుడు సోనియా ఒక మాట అనింది. అది నాకు చాలా నచ్చిందనమాట. మాకేంటంటే ఈ వ్లాగ్స్ వల్ల, వాటి వల్ల ఇట్లాగా మిస్‌ఫైర్ అయ్యి, కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్ అయ్యి గొడవలవి వచ్చేవి అని చెప్తున్నాడు. మేబీ దాని వల్ల కొంచెం పెద్ద గొడవ వచ్చి ఇట్లాగా గుద్దేసి ఉంటాడనమాట. అయితే సోనియా ఒక వర్డ్ అంది కదా, మాకు మా ఇల్లే ప్రపంచము, ఫైట్ చేసుకున్నా మీ ఇద్దరమే చేసుకుంటాం, కలిసున్నా సరే మేమే చేసుకుంటాం, వేరే వాళ్ళు మాకు అక్కర్లేదు అన్నట్టు. నాకు సిద్ధు కంపెనీ, సిద్ధుకు నేను కంపెనీ అని చెప్పి కొన్ని థింగ్స్ చెప్పింది కదా, నాకు చాలా బాగా నచ్చింది అన్నట్టు కళ్యాణ్ సిద్ధుకు చెప్తూ ఉంటాడు. ఇక నుంచి వసంతి ఏమొచ్చి అది మనకు ఉండదుగా, మనకెప్పుడు ఉందలే అన్నట్టు. అంటే మనకు మనమే ప్రపంచం, మనమే ఇంట్లో ఉంటాము ఇవన్నీ అంటే ఆబ్వియస్లీ కళ్యాణ్ మనం చూస్తున్నాం. ఇక్కడ కలిసి ఒక మ్యాన్షన్ హౌస్, ఒక లవ్ మ్యాన్షన్ లో పెడితేనే కళ్యాణ్ వసంతి తప్ప అందరితో టైం స్పెండ్ చేస్తున్నాడు. అలాంటిది ఇంట్లో ఉన్నప్పుడు వసంతితో ఎందుకు స్పెండ్ చేస్తాడు? వసంతితోనే ఎందుకు ఉంటాడు? ఉండడు కదా, ఆబ్వియస్లీ బయటకు వెళ్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. సో వసంతి ఆ డైలాగ్ వేస్తుంది అనమాట. లైక్ సోనియా ఇట్లా అనింది అని చెప్పి కళ్యాణ్ సిద్ధుతో చెప్తుంటే, మనం ఎప్పుడు ఉన్నాంలే, అది మనకు ఉండదు కదా అని చెప్పి, ఈ లోపు సిద్ధు వినొచ్చు కదా, సైలెంట్ గా విను ముందు అని అంటాడు. ఈ కళ్యాణ్ నుంచి ఇదే మస్తు ట్రిగ్గర్ చేస్తుంది మామ నన్ను. ఆబ్వియస్లీ అమ్మాయిలం అంటే అంతే, నువ్వు చెప్తున్నావు నీకు కలిసి ఉండాలి, ఇది కావాలి ప్రైవేట్ స్పేస్ అని, కానీ నువ్వు ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా వసంతి ఒక డైలాగ్ వేస్తుంది. అది మళ్ళీ ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. ఏందో ఈ అబ్బాయిలు అస్సలు అర్థం కాదు. మీరే చేస్తారు తప్పులు, మీ గురించి మళ్ళీ మేము పాయింట్అవుట్ చేస్తే మళ్ళీ అది ట్రిగ్గరింగ్ అంటారు, మళ్ళీ దానికి అరుస్తారు, దానికి గుద్దుకుంటారు. యునో మెన్, మెన్ గైస్, మెన్. ఇప్పుడు శ్రీముఖి యొక్క ఎంట్రీ వచ్చిందనమాట. ఎంట్రీ వచ్చి లైక్ హాయ్ చెప్పినప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ టాస్క్ లో 5 కపుల్స్ ముందుకెళ్తారు, మిగతా 5 కపుల్స్ ఉండిపోతారు. సో హరిత గారికి మొన్న టాస్క్ లో ఫిజికల్ గా ఆడేటప్పటికి ఆవిడ బాడీ సహకరించలేకపోయినట్టుంది. సో షీఈ్ సిక్ అండ్ షీఈ్ ఇన్ పెయిన్ అనమాట. సో హరిత గారు నిన్నటి నుంచి చూస్తున్నాం కదా, పడుకునే ఉన్నారనమాట. ఆబ్వియస్లీ ఆవిడ సాఫ్ట్వేర్ అనుకుంటా నాకు తెలిసి. ఎన్ని ఇయర్స్ పని చేయకుండా, అంటే ఇట్లా ఫిజికల్ యాక్టివిటీస్ చేయకుండా ఇట్లా టాస్క్లు ఆడాలి అంటే నొప్పులు వస్తాయి కదా. ఇప్పుడు నేను ఎప్పుడు జిమ్కి వెళ్ళా, ఇప్పుడు నాకు జిమ్కి వెళ్ళాలంటే ఫస్ట్ డే నొప్పులు వస్తాయి. సేమ్ అట్లానే ఆవిడ కూడా కొంచెం అది బాడీ రియాక్షన్ ఉంటుంది కదా, తీసుకోలేకపోయినట్టుంది. షీఈ్ ఇన్ పెయిన్, షీఈ్ సిక్. కానీ హరీష్ గారు హరిత గారి కోసం ఉంటూ ఈ వాల్ని స్ప్రే అది కొడుతున్నారు అనమాట. అంటున్నారు ఈ పూట రికవర్ అయితే రేపటి నుంచి మనం జాయిన్ అవుదాంలే, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి. అయితే నేను వదిలేసి నేను అక్కడికి వెళ్ళినా సరే నాకు టెన్షనే ఉంటుంది, నీకేమవుతుంది అని చెప్పి, ఆయన సింగిల్ గా ఉండి మనం ఏం చేయలేం కదా టాస్క్లు అవి అని చెప్పి ఆయన చెప్పేస్తున్నారు. అంటే ఆయన బేసిక్లీ ఏమనుకున్నారంటే ఓన్లీ 5 కపుల్స్ మాత్రమే ముందుకెళ్తారు కదా, ఎవరైతే నిన్న రెడ్ బ్యాండ్స్ వచ్చాయో వాళ్ళని ఆడిపిస్తారు, మనల్ని ఏం ఆడిపించారులే, ఇంకెందుకులే మనం వెళ్ళి అన్నట్టు. ఏంటో కొంచెం తగ్గొస్తుంది. అయితే బట్ హరీష్ గారికి ఎక్కడో బయటికి వెళ్ళి ఆడాలని ఉంది, అంటే చూడాలని ఉంది బేసిక్లీ ఏం జరుగుతుందని. ఎందుకు ఉండదు, వాళ్ళు వెళ్ళిందే ఆ షో కదా, ఉంటది. బట్ హరిత గారిని వదిలేసి వెళ్ళలేరు. సో ఈజ్ లైక్ కాన్ఫ్లిక్ట్ అనమాట. బట్ చెప్తున్నారు బయట ఏం ఛాలెంజెస్ ఆడుతున్నారో ఉంటే చూసేవాళ్ళం కదా మనం అట్లీస్ట్ అని చెప్పి. అయితే హరిత గారు అంటున్నారు అందుకే నువ్వు వెళ్ళమంటున్నాను, నువ్వు వెళ్ళు కన్నా అని అంటుంటే, నేను వదిలేసి ఎలా వెళ్తాను కన్నా, నేను వదిలేసి ఎలా వెళ్తాను కన్నా అని చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, లెక్క ప్రకారం అయితే 5 కపుల్స్ ముందుకు వెళ్తారు, మిగతా 5 కపుల్స్ ఎవరైతే ఉన్నామో వాళ్ళు ఓడిపోయాం కాబట్టి పక్కనే ఉంటాం. బట్ చూస్తే ఐడియా వచ్చేది కదా, ఇవే కదా పాయింట్స్, తర్వాత తర్వాత వీళ్ళకి ఇదే పాయింట్స్ పెట్టుకోవాలి కదా, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ ఇవన్నీ వచ్చినప్పుడు. అయితే అయినా మనం పార్టిసిపేట్ చేయడానికి లేదనుకోలే అని చెప్పి, నేను వెళ్ళొచ్చు, బట్ వెళ్తే మళ్ళీ తిరిగి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపు నీకు ఏదైనా అవసరం వస్తే నేను ఉండను. సో ఇంకా నేను సడన్ గా లేకపోతే నీకు ఏం అవసరం వస్తుందో ఇంకెళ్ళలే అన్నట్టు. సో ఎవరికైనా సరే బయట ఏం జరుగుతుంది, ఏ ఛాలెంజెస్ జరుగుతుంది, మనం ఇక్కడ టీవీలోనే చూస్తున్నాం ఏంటి ఏం జరుగుతుంది అని. అలాంటిది అక్కడ జరుగుతున్న టాస్క్ ఏం జరుగుతుందో అనేది అతనికి ఉండదా. బట్ వదిలేసి వెళ్ళలేరు, ఎందుకంటే వైఫ్ కాబట్టి. ఇక్కడ హరీష్ గారు నచ్చారు, నిజంగానే నచ్చారు. అరే నువ్వు రెస్ట్ తీసుకోలే, పడుకోలే, నేను వెళ్ళి చూసి వస్తాను ఏంటి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోలేదు ఆ వైఫ్ ని. ఆవిడ పక్కన బాగాలేదు అని చెప్పి ఏం అవసరం వస్తుందో, నేను బయటికి వెళ్తే రావచ్చు, ఆయన తిరిగి రావచ్చు, మధ్య మధ్యలో చెక్ చేయొచ్చు. బట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడకి ఆ టైంలో ఏం అవసరం వస్తుందో అనేది తెలియదు కదా. కెమెరాస్ ఉన్నాయి, చెప్పాలంటే సుమిక చెప్పొచ్చు, అక్కడ ఎవరైనా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పొచ్చు, బట్ స్టిల్ పక్కన ఉండేది వేరు కదా అన్నట్టు ఉన్నారు చూడండి. నిజంగా హరీష్ గారు నిజంగానే హరిత గారిని చాలా చాలా బాగా చూసుకుంటారు అని అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇంకా
ఇంకా కపుల్స్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళకి టాస్క్ అనమాట. బ్రిటో కపుల్, వసంతి వాళ్ళ కపుల్, పరి అండ్ శివ్ అండ్ భాను జాను వాళ్ళ కపుల్. చినుగులు గున్నులు, చిన్నులు గున్నులు, వీళ్ళందరూ ఈ నలుగురు కపుల్స్ కి రెడ్ బ్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, అండ్ ఆసియా అండ్ నూకరాజు వీళ్ళు 5 కపుల్స్ కి రెడ్ బ్యాండ్స్ ఉన్నాయి, విన్ అయ్యారు కాబట్టి వీళ్ళు 5 మెంబర్స్ కి టాస్క్ ఏంటంటే హై ఆన్ లవ్. హై ఆన్ లవ్, ప్రేమలో తేలిపోవడం, ప్రేమలో గాల్లో ఎగిరిపోవడం బేసిక్లీ అదనమాట. కంపాటిబిలిటీ బేసిక్లీ ఏంటంటే ఆ టాస్క్ వెనక ఒకరు ఉంటారు, ముందు ఒకరు ఉంటారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్ కి ఇద్దరు సేమ్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట. ఆన్సర్ ఇస్తే ఒక పాయింట్ పైకి ఎక్కుతారు, ఒక ల్యాడర్ లా ఉంటది కాబట్టి ఒక పాయింట్ పైకి ఎక్కుతారు. ఎవరైతే ఆ 5 క్వశ్చన్స్, అంటే క్వశ్చన్స్ చాలానే వస్తాయి, అన్ని చెప్పాలని రూల్ లేదు కదా, బట్ ఫస్ట్ 5 క్వశ్చన్స్ ఎవరైతే ముందుగా కరెక్ట్ చెప్పేస్తారో వాళ్ళు విన్నర్ అనమాట. వాళ్ళకి 25 బాండ్ క్రెడిట్స్ వస్తాయి అండ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది, పేలుతుంది బేసిక్లీ. సో దిస్ ఈస్ ద టాస్క్ హై ఆన్ లవ్. ఎవరు హై ఆన్ లవ్, ఎవరు లో ఆన్ లవ్ ఉంటారా అనేది చూస్తారనమాట. సో హై ఆన్ లవ్ ఎవరైతే హౌ హై ఆర్, అక్కడ అడుగుతుంది హౌ హై ఆన్ లవ్ ఆర్ యూ అని చెప్పి, అక్కడ అందరూ సూపర్ హై సూపర్, నాకేమొచ్చి హై సార్ అన్నట్టు సినిమా గుర్తొచ్చింది. గోల్డెన్ కపుల్ కి ఇక్కడ ఒక పవర్ ఇస్తారనమాట. ఓకే, ఇక్కడ గోల్డెన్ కపుల్ ఎవరంటే నూకరాజ్ అండ్ ఆసియా కాబట్టి వాళ్ళకి ఒక పవర్ ఇస్తారు. మీకు ఒక పవర్ ఇస్తాం, మీకు ఒక గోల్డెన్ కపుల్ కాబట్టి మీరు మిగిలిన 4 కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నుంచి స్వాప్ చేసేసి, ఎవరైతే ఓడిపోయిన వాళ్ళు బయట 5 కపుల్స్, ఆబ్వియస్లీ ఒక కపుల్ లేరు, హరిత గారు హరీష్ గారు లేరు కాబట్టి మిగిలిన 4 కపుల్స్ లో ఎవరినైనా ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దామని అనుకుంటున్నారు, స్వాప్ చేద్దామని అనుకుంటున్నారు అంటే మీకు ఆ పవర్ ఉంది. అంటే మీరు ఎవరైతే కాంపిటీషన్ అనుకుంటున్నారో వాళ్ళు మీరు ఎక్స్చేంజ్ చేయొచ్చు అన్నట్టు ఒక పవర్ ఇచ్చారనమాట. అంటే లైక్ శ్రీముఖ్యగా చెప్తుంది. అండ్ శ్రీముఖ్యకి ఇక్కడ ఏమంటదంటే అఫ్ కోర్స్ ఛాన్స్ కోల్పోయారు వాళ్ళు, అంటే మిగిలిన ఇక్కడ 4 కపుల్సే ఉన్నారు కదా, హరిత గారు హరీష్ గారు రాలేదు కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు ఛాన్స్ కోల్పోయారు, బయటకు వచ్చి ఉంటే మేబీ వాళ్ళకి ఛాన్స్ వచ్చేదేమో అని చెప్పి. బట్ రాలేరు, వాళ్ళకి బాగాలేదు కదా, ఇంకేమొస్తారు చెప్పు, అక్కడ నిజంగానే రాలేరు. ఎక్స్క్యూజ్ మీ. అండ్ వచ్చినా సరే ఖచ్చితంగా నూకరాజు వెళ్ళి హరిత గారికి హరీష్ గారికి అసలే ఇవ్వరు, ఆబ్వియస్లీ నో. ఎవరికైనా ఇస్తారు కానీ హరిత గారికి హరీష్ గారికి బాండ్ క్రెడిట్ పాయింట్స్ వస్తాయి అని అంటే నూకరాజ్కి హరిత గారికి హరీష్ గారికి పడట్లేదు కాబట్టి ఇందుకు ఆల్ కపుల్తో స్వాప్ చేస్తారు, సచ్చినా చేయరు, అలాంటి పని చేయడు. సో చేయలేదన్నమాట. బట్ అక్క అంటుంది వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి. బట్ నాకు ఇక్కడ అర్థం కాలే, అది బాగాలేదు కదా అందుకే కదా రాలేదు, ఎందుకు ఇట్లా అంటున్నారు అని చెప్పి నాకు కొంచెం నచ్చలేదు అనమాట. అంటే 2 times ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 4 ఉన్నారు, వాళ్ళు ఏం కోల్పోయారో వాళ్ళకే తెలుస్తుంది అని చెప్పి ఒకసారి అంది శ్రీముఖి అక్క, ఇంకోసారి కూడా ఉంది బయటికి వచ్చి ఉంటే మేబీ వాళ్ళకి ఛాన్స్ వచ్చేదేమో అని చెప్పి. బట్ హరిత గారికి బాగాలేదు కదా, ఇంకేం ఆడతారు ఏ టాస్క్ అయినా సరే, అంటే వాళ్ళకి తెలియదు కదా ఇలాంటి టాస్క్ అని చెప్పి. సో ఫిజికల్ ఛాలెంజ్లు అవి ఉంటాయేమో అని అనుకున్నారు, అదైనా ఆడలేరు, ఇదైనా అసలు బెడ్ బై నుంచే లెగలేకపోతున్నారు కదా. ఎవరైనా అపీల్ చేసుకుంటే మిగిలిన 4 కపుల్స్ ఉన్నారు కదా, ఎవరైనా అపీల్ చేసుకుంటే చేసుకోండి మీ ఇష్టం అని అంటే ఆబ్వియస్ గా అక్కడ ఎవరు అపీల్ చేసుకోవాలి, మెయిన్ గా మహేష్ అండ్ శాండ్రా, ఎందుకంటే వాళ్ళు 0 బాండ్ క్రెడిట్, ఏ టాస్క్ లోని విన్ అవ్వలే, వాళ్ళు లాస్ట్ లో ఉన్నారు, ఆబ్వియస్లీ వాళ్ళు అపీల్ చేసుకోవాలి. ఎలిమినేషన్ జోన్ లోకి లాస్ట్ టైమే వెళ్ళారు, ఈసారి కూడా లీస్ట్ వాళ్ళలోనే ఉన్నారు. అయితే శ్రీముఖి అంటది పవర్ యూస్ చేస్తున్నారా, పవర్ యూస్ చేసుకొని వాడుకొని ఎవరినైనా స్విచ్ చేయాలి అని అనుకుంటున్నారా అంటే ఇక్కడ ఏమొచ్చి నూకరాజు ఏమొచ్చి పవర్ వాడుకోవాలని అయితే మేము అనుకోవట్లేదు, ప్రెసెంట్ యూస్ చేసుకోవాలని అయితే మేము అనుకోవట్లేదు అని అంటది. శాండ్రా అంటది అక్కడ నార్మల్ వాయిస్ ఓవర్ నెక్స్ట్ ఉంటది కదా, మామూలు మాట్లాడేటప్పుడు అపీల్ చేసుకుందాం అనుకున్నాం కానీ బట్ వాళ్ళు 1 మినిట్ అని చెప్పి లేదు మేము ఇవ్వము మేము స్వాప్ చేయము అని అనేసారు అని చెప్పి. నాకు ఇక్కడ నూకరాజు తెలివిగా ఆలోచించలేదు అని అనిపించింది అనమాట. అంటే అక్కడ ఆల్రెడీ శివ్ ప్రియాంక వాళ్ళు హైయెస్ట్ లో ఉన్నారు, అంటే ముందు టాస్క్ లో కొంచెం టాప్ లో ఉన్నారు వాళ్ళు పాయింట్స్, వీళ్ళకి గోల్డెన్ కప్పులు అయితే ఇమ్యూనిటీ వస్తుంది, ఇమ్యూనిటీ అంటే వాళ్ళు సేవ్ అవుతారు, ఆ వీక్ ఎలిమినేషన్ లోకి వెళ్ళరు, వీళ్ళు ఆల్రెడీ గోల్డెన్ కపుల్, వీళ్ళు ఆల్రెడీ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళకన్నా ఎక్కువగా ఉన్న పాయింట్స్ వాళ్ళని స్వాప్ చేస్తే వీళ్ళకి ఇంకా ఇప్పుడు ఏదైతే శివ్ ప్రియాంక కన్నా వేరే వాళ్ళకి ఇప్పుడు వచ్చాయి ఓకే, ఎవరు కళ్యాణ్ అండ్ వసంతి విన్ అయ్యారు అది పక్కన పెట్టేద్దాం, బట్ వీళ్ళకన్నా ఎవరైతే బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళతో స్వాప్ చేస్తే వీళ్ళకి కొంచెం ప్లస్ అవుతుంది కదా. ఇప్పుడు శివ్ పరి నిజంగానే విన్ అయిపోయారు అని అనుకోండి, వాళ్ళు టాప్ పొజిషన్ లో ఉండేవాళ్ళు, బట్ నూకరాజు ఆశ విన్ అయినా సరే శివ్ పరికి లైక్ టాలీ అవ్వదు.
సో బేసికలీ నూకరాజ్ ఆలోచించలే. అండ్ మహేష్ శాండ్రాకి 0 బాండ్ క్రెడిట్స్. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, కొంచెమైనా సంపాదించుకునే వాళ్ళు. తారుమారయ్యేది మొత్తం అంతా. యూ కెన్ చేంజ్ ద గేమ్ అసలు అక్కడ. నూకరాజు హ్యాస్ ఎ పవర్. నూకరాజు అండ్ ఆసియా హ్యాస్ ఎ పవర్ టు చేంజ్ ద గేమ్. ఉల్టా పుల్టా అయ్యేది అసలు. టాప్ ఉన్న వాళ్ళు లీస్ట్ లో, అంటే లీస్ట్ అని కాదు, టాప్ ఉన్న వాళ్ళు మధ్యలో ఎక్కడో లీస్ట్ ఉన్న వాళ్ళు టాప్ లెవెల్ వచ్చి ఏదైనా జరగచ్చు. చేతిలో అంత పవర్ ఇచ్చినప్పుడు నూకరాజు చూస్ చేసుకోలే, తెలివిగా ఆలోచించలేదు అనిపించింది నాకు నిజంగా. తెలివిగా ఎస్, వాళ్ళు కష్టపడే మిగతా కప్పులు కష్టపడే వాళ్ళకి పాయింట్స్ వచ్చినాయి, వాళ్ళు కష్టపడి వెళ్ళారు, ఆబ్వియస్లీ వెల్ అండ్ గుడ్. బట్ స్టిల్ నువ్వు కూడా గేమ్ లో ఉన్నావు, నీ గేమ్ కూడా చూస్తారు ఆడియన్స్, అండ్ నువ్వు కూడా ఫస్ట్ పొజిషన్ లో వెళ్ళడానికి ఛాన్స్ ఉండేది. బట్ యూ డింట్ యూజ్ ఇట్. ఇట్స్ నాట్ ఏ రైట్ మూవ్ అనిపించింది అనమాట. నూకరాజు కుడ్ హ్యావ్ యూజ్ దట్ పవర్ అని అనిపించింది. వాళ్ళు పవర్ ఇచ్చారు అని అంటే, నువ్వు గోల్డెన్ కపుల్, నువ్వు విన్ అయినావు, ప్యారడైజ్ రూమ్ లో ఉన్నావు కాబట్టి ఆ పవర్ ఇచ్చారు, యూజ్ చేసుకోవాల్సింది. అండ్ దే కుడ్ హ్యావ్ గివెన్ వన్ ఛాన్స్ టు మహేష్ అండ్ శాండ్రా అని కూడా అనిపించింది. ఎందుకంటే చూస్తున్నారు, ఫస్ట్ నుంచి చూస్తున్నారు ప్రతి ఒక్క కపుల్, అయ్యో వాళ్ళకి ఏదో కుదరట్లేదు అని చెప్పి ఫీల్ అవుతున్నారు కాబట్టి. అండ్ శివ్ ప్రియాంక కానీ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్ గా ఫీల్ అయినప్పుడు, అమ్మో వీళ్ళు కాంపిటీషన్ ఏమో, మేము విన్ అవ్వాలి కదా, వీళ్ళు కాంపిటీషన్ కి వచ్చారు అని అనుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయాల్సింది అంటే, మహేష్ అండ్ శాండ్రాకి మేము పాయింట్స్ ఇస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఒక ఛాన్స్ ఇస్తున్నాం వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పి ఇవ్వాల్సింది, ఇట్లయినా చెప్పొచ్చు. బట్ నూకరాజ్ ఏమనుకున్నారంటే, వాళ్ళు కష్టపడి వచ్చారు కాబట్టి ఇంకా మమ్మల్ని తీయాలని అనిపించలేదు అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, ఇట్స్ నైస్ ఓన్లీ. బట్ నీ గేమ్ చేంజ్ చేసే పవర్ వచ్చినప్పుడు స్ట్రాటజీగా ఆలోచించాల్సింది అనేది నా ఫీలింగ్. నూకరాజ్ అన్నారు, గుడ్ ఆర్ బ్యాడ్, ప్రతి ఒక్కరు కష్టపడి ఇక్కడికి వచ్చారు, సో గెలిచారు కాబట్టి ఇంకా నాకు మార్చాలని లేదు అన్నట్టు మాట్లాడారు. ఓకే, అది కూడా నిజమే, కష్టపడి వచ్చారు, మిగిలిన కపుల్స్ కూడా ఆడారు, కష్టపడి వచ్చారు కాబట్టి స్వాప్ చేయలేదు. బట్ పవర్ వచ్చింది కదా, నీకు నువ్వు కూడా ఆలోచించారు కదా, ఇమ్యూనిటీ. అయితే మహేష్ అండ్ శాండ్రా వచ్చి అప్పుడు శ్రీముఖి కంటది, మహేష్ అండ్ శాండ్రా మాకు అవసరం లేదని, మాకు అవకాశం రావట్లేదని ఎంత బాధపడుతున్నారో చూస్తున్నారు కదా, ఆల్రెడీ మీరు చూసారు, మరి వాళ్ళకి ఇవ్వాలని అనిపించలేదా? అండ్ బాండ్ క్రెడిట్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయో అవి కూడా ఆలోచించాలి కదా, కొంచెం స్ట్రాటజీ అది కూడా వాడాలి కదా, నీకు అది కూడా నీకు అది తెలియలేదా అని అంటే, లేదు లేదు నాకు వచ్చింది, బాండ్ క్రెడిట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారని తెలుసు, ఆ స్ట్రాటజీ వాడదామని అనుకున్నాను కానీ, బట్ వాళ్ళు పడిన కష్టానికి అర్థం ఉండాలి కదా, నాకు ఆ కష్టాన్ని లైక్ తీసేసుకోవాలని లేదు, ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. కష్టానికి విలువ ఆర్ పొజిషన్ కి విలువ, పొజిషన్ కే విలువ ప్రెసెంట్ అట్లా ఉన్న కండిషన్ లో. మళ్ళీ గోల్డెన్ కపుల్ అవ్వచ్చు, ఇక్కడ ఉంటారు సెకండ్ టైం కూడా. ఫస్ట్ వీక్ గోల్డెన్ కపుల్ నూకరాజ్ అండ్ ఆసియా, మళ్ళీ విన్ అయ్యి గోల్డెన్ కపుల్ అంటే మళ్ళీ నూకరాజ్ అండ్ ఆసియా అండ్ మహేష్ అండ్ శాండ్రాకి వాళ్ళు ఛాన్స్ ఇచ్చారు, ఇవన్నీ చూడండి అన్నట్టు ఉంటది ఒకవేళ స్వాప్ చేసి ఉంటే. బట్ అది ఏం చేయకుండా నార్మల్ గా వెళ్ళిపోయింది. అంటే బేసిక్లీ నూకరాజ్ పాయింట్ లో నూకరాజ్ కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ, బట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో, అంటే నా పర్స్పెక్టివ్ లో గేమ్ చేంజ్ చెయ్యొచ్చు కదా, ఉల్టా పుల్టా చెయ్యొచ్చు కదా, పాయింట్స్ అన్ని కూడా తారుమారు చేయొచ్చు కదా, ఏదైనా చేయొచ్చు. ఓకే, మహేష్ అండ్ శాండ్రా కాకపోయినా సరే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు, మీకు ఎవరైతే వద్దనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు, పాయింట్స్ మార్చొచ్చు, టేబుల్ అసలు ఆర్డరే మార్చొచ్చు, అంతా పోయింది. తర్వాత ఏమొచ్చి ఇంకా నూకరాజు అయితే, ఒకవేళ నీ పొజిషన్ లో ఒకవేళ నెక్స్ట్ టైం ఎవరైనా గోల్డెన్ కప్పులు ఉండి నిన్ను తీసేస్తాను, నిన్ను స్వాప్ చేసేస్తాను అని అంటే అప్పుడేంటి అని అంటే, ఆసియా వాళ్ళు ఇట్స్ ఓకే, ఒక్క వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇంకా వాళ్ళ స్ట్రాటజీ కదా అంటున్నాడు. ఒప్పుకోడు, అప్పుడు రివెంజ్ తీసుకుంటారు. ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి, పక్కాగా ఫ్యూచర్ లో ఒకవేళ జరిగితే జరగచ్చు, నూకరాజు అండ్ ఆసియా కపుల్ ని ఎవరైనా గోల్డెన్ కపుల్ లో ఉన్న వాళ్ళు స్వాప్ చేస్తే, ఆ నెక్స్ట్ వీక్ నూకరాజు అండ్ ఆసియా గోల్డెన్ కపుల్ లోకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా వాళ్ళని స్వాప్ చేస్తారు. ఆ నెక్స్ట్ వీక్ కాకపోయినా ఆ నెక్స్ట్ వీక్ అయినా సరే, ఎందుకంటే నూకరాజ్ రివెంజ్ తీసుకుంటాడు. సో అలాంటిది ఇక్కడ కూడా కొంచెం ఆలోచించాల్సింది గేమ్ అని అనిపించింది అనమాట. మాకైతే లైక్ ఛాలెంజ్ లో ఫస్ట్ వస్తాము అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్పి మాకు వద్దు అనేస్తాడు, ఇంకా ఆ పవర్ అనేది డిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ పవన్ అదే అంజలి అంటూ ఉంటది అనమాట, ఆడు కొంచెం మార్చుంటే బాగుండు, మహేష్ శాండ్రాకి వేరే ఛాన్సెస్ వచ్చుంటే బాగుండేది కదా, మొత్తమే ఆట మారిపోయేది అనేది నా పాయింట్ కూడా అదే. సో హై అండ్ లవ్ అసలు ఏంటి టాస్క్ ఏంటి అని అంటే, ఒకరు పట్టే అండర్స్టాండింగ్, ఒకరు గురించి ఒకరు ఎంత అండర్స్టాండింగ్ ఉంది,
ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఒకరి గురించి. బేసికలీ చెప్పాలంటే లైక్ మీ ఒకరి గురించి ఒకరు ఎంత తెలుసు అన్నట్టు, అండర్స్టాండింగ్ ఏం లేదు కానీ ఒకరి గురించి ఒకరికి మీకు ఎంత తెలుసు అనేది టాస్క్ అనమాట. ఎంత అండర్స్టాండింగ్ ఉంటే అంత పైకి వెళ్తారు. ఎవరు హై ఆన్ లో వెళ్తారో ఎవరు లో ఆన్ లో వెళ్తారో చూద్దాం అని చెప్పి కరెక్ట్ ఆన్సర్ పెడితే ఒక బార్ ఇస్తారు, ల్యాడర్ పైకి వెళ్ళాలి, 5 క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి, గేమ్ ఈజ్ డన్. అది ప్రాసెస్ గేమ్ది. పైకి ఎక్కినాక ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అని చెప్పాలంట. అప్పుడు కాన్ఫిడెంట్ బ్లాస్ట్ అవుతుంది. నాకు పార్ట్నర్ కావాలనిపిస్తుంది, నాకు కూడా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోకి వెళ్ళాలనిపిస్తుంది, నాకు నా పార్ట్నర్తో ఇలాంటి టాస్క్లు ఆడాలనిపిస్తుంది, నాకు పార్ట్నర్ ఉంటే బాగుండు. నిజంగానే నెక్స్ట్ టైం మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటుందో లేదో తెలియదు, ఎందుకంటే అంతమంది చూడట్లేదు కాబట్టి. బట్ ఇఫ్ ఎవర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటే ఆ టైంకి నాకు పార్ట్నర్ వస్తే బాగుంటుంది, నేను కూడా వెళ్తా షోకి. సో వెళ్ళి మా ఆయనతో గొడవలు ఇవన్నీ పడుతూ ఉంటా. ఇప్పుడు ఇక్కడ సోనియా సిద్ధు అనమాట. అక్కడ ఆడిన వాళ్ళకి ఒకలా ఉంటది, ఆడలేని వాళ్ళకి అరే చాలా ఈజీగా క్వశ్చన్స్, అయ్యో మేము ఉంటుంటే బాగుండేది కదా, మేము ఉంటే ఈజీగా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేసే వాళ్ళం కదా అనుకుంటారు. ప్రతి ఒక్కరు అట్లానే అనుకుంటారు. ఇక్కడ సోనియా కూడా అదే అనుకుంటుంది. అసలు మేము ఉండుంటే బాగుండేది అనిపించింది, మేము ఆడుంటే బాగుండేది అనిపించింది, ఎందుకంటే మాకు కంపాటబిలిటీ టెస్ట్ లో ఖచ్చితంగా మేము విన్ అయిపోతామని చెప్పి మాకు కాన్ఫిడెన్స్. ఫస్టే 5 చెప్పేసే వాళ్ళం, అసలు 10 ఉంటే పైకి కూడా 10 కూడా విన్ అయిపోయే వాళ్ళం ఫస్టే అని చెప్పి. ఆడలేని వాళ్ళకి ఎప్పుడూ ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆడిన వాళ్ళకి అసలు చిన్న చిన్న సింపుల్ క్వశ్చన్సే కదా వీళ్ళు చెప్పలేకపోతున్నారు అని అంటారు, కానీ ఆ చిన్న చిన్న క్వశ్చన్స్ లోనే ఆ 7 or 8, 6 or 7 షూ సైజ్ దాంట్లో డిఫరెన్స్ వస్తుంది అనమాట. ఇప్పుడు శ్రీముఖ్యకు ఒకటి కూడా చెప్తుంది, సైకిల్ కానీ చేస్తే డిస్క్వాలిఫికేషన్. ఎందుకంటే ఇలా వెనక తిరిగి ఇలాగ 5, 6 అని చెప్పి సైకిల్ చేశారు అనుకోండి, ఇలా గోక్కుంటున్నట్టు గోక్కొని 7 అన్నట్టు సైకిల్ చేస్తే ఆబ్వియస్లీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తారు కదా. బట్ కెమెరాలు ఉంటాయి, అట్లాంటివి చేయకండి ముందే చెప్తున్నా, అలాంటివి చేస్తే డిస్క్వాలిఫికేషన్. అది తెలివి యూజ్ చేసి ఇట్లా ఇట్లా బకురుకుంటూ షూ సైజ్ 7, ఇట్లా 8 ఇట్లా చెప్పారనుకోండి, ఆబ్వియస్లీ వేరే కపుల్కి డిసడ్వాంటేజ్ కదా. సో చేయకండి అన్నట్టు. అక్క చూస్తుంది అన్ని. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, మీ పార్ట్నర్ హైట్ ఎంత మీకు తెలుసా? మీ పార్ట్నర్ హైట్ మీకు తెలుసా? 5'8", 5'7" అట్లా కాదు, ఎగ్జాక్ట్ ఎంతో తెలుసుకోండి. మీరు కూడా ఈ క్వశ్చన్ మీ పార్ట్నర్ని అడగండి. సేమ్ వే మీ పార్ట్నర్ కూడా మీ హైట్ తెలుసో లేదో కనుక్కోండి. అంటే ఇప్పుడు నూకరాజు ఆశ కరెక్ట్ గా చెప్తారు, శివపరి శివపరి అండ్ నూకరాజు వాళ్ళు చెప్తారు, మిగతా బ్రిటో, కళ్యాణ్, జాను, బాను అందరూ రాంగ్ చెప్తారు అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారు? బై ది వే నా హైట్ వచ్చి 5'2.5", సో 5'2" అని కన్సిడర్ చేస్తాను, 5'3" అని కన్సిడర్ చేస్తాను, నాకు నచ్చినట్టు మార్చుకుంటాను అనమాట. మీ హైట్ ఎంత? కమెంట్ బిలో. మీరు కూడా ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వండి, ఎందుకంటే మన ఎవరైతే సింగిల్స్ ఉన్నారో క్వశ్చన్స్ ఆన్సర్లు ఇవ్వండి. మనకి ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మన గురించి ఎవరు తెలుసుకునే వాళ్ళు కాదు, సో మన గురించి మనమే తెలుసుకోవాలి కాబట్టి నేను ఆన్సర్లు ఇస్తాను, మీరు ఆన్సర్లు ఇవ్వండి. మీ హైట్ ఎంత? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఏం చేస్తారు? నేనైతే కళ్ళు ఓపెన్ చేస్తాను. నిబ్బి యాషాలు పోలేదా నీకు అని అనుకుంటున్నారా? బట్ ఫస్ట్ లేవగానే కళ్ళే కదా ఓపెన్ చేస్తాను, కానీ అది కాదు క్వశ్చన్. మార్నింగ్ లేవగానే ఏం చేస్తారు జనరల్ గా? కళ్ళు ఓపెన్ చేశాను, దుప్పటి తెరిచాను, తలగాడు మూసాను, ఇది కాదు. ఫస్ట్ ఏం పని చేస్తారు అని అంటే, జాను ఏమొచ్చి తాలుబొట్టు తీసి ఇట్లా ఇలా మొక్కేసి ఒక స్మైల్ ఇస్తుందంట. అంటే జనరల్ గా మా అదే ఆడవాళ్ళు అట్లానే కదా, తాలుబొట్టు ఉంటే ఇలా తీసి ఇలా కళ్ళు కద్దుకొని అని చెప్పి దండం పెట్టుకుంటారు కదా ఆడవాళ్ళు. అబ్బాయిల కంటే తాలుబొట్లు ఈ మెట్లు అలాంటివి ఏమి ఉండవు, వాళ్ళు పెళ్ళైందో లేదో కూడా తెలియదు. ఆడవాళ్ళంటే పైనుంచి కింద వరకు అంతా తెలుస్తుంది. ఇక్కడ కుంకుమ ఉండాలి, ఇక్కడ బొట్టు ఉండాలి, మెడలో తాడుబొట్టు ఉండాలి, కాలికి మెట్లు ఉండాలి. ఆ పెళ్ళి అయింది అని తెలియాలంటే అబ్బాయికి పైనుంచి కింద వరకు ఏం చూసినా సరే తెలియదు వాడు పెళ్ళి అయ్యడం లేదు. అవన్నీ అవసరం లేదు అబ్బాయికి. ఎందుకు అవసరం లేదు, ఓన్లీ అమ్మాయిలకి మాత్రమే అవసరం. సో ఇక్కడ చెప్తుంది అనమాట, నేనైతే ఇలా తాలుబొట్టుకి దండం పెట్టుకుంటాను అని చెప్పి. శ్రీముఖి అక్క తాలుబొట్టుకి దండం పెట్టుకుంటావా అన్నట్టు అంటది అనమాట. అయితే ఆ మాట విని భాను మొక్కను చూస్తుంటే అబ్బో అని పెట్టాడు అని అంటే, అబ్బో ఇది ఇలా చేస్తుందా అంటే రాంగ్ ఆన్సర్ రాశాడు అనమాట భాను. అయితే లేదక్క నేను డైలీ అట్లానే చేస్తా అన్నట్టు చెప్తుంది అనమాట జాను. శివుకి నువ్వు తాలుబొట్టు మొక్కుతావో మీ ఆయన కాలే మొక్కుతావో తెలుస్తుంది, మీ ఆయన ఏం రాస్తాడో చూద్దాం అని అంటే, అప్పుడు భాను మొక్కల్లోనే తెలుస్తుంది అంత లేదు తప్పు రాశాడో అని. ఏం రాశాడు అని చూస్తే ఫోన్. ఆబ్వియస్లీ అక్కడ ఏంటంటే, అక్కడ నువ్వు కరెక్టో కాదో అందరూ కూడా ఫోనే రాస్తారు. పొద్దున్న లేచిన వెంటనే అందరూ ఫోనే చూస్తారు. ముద్దులు పెట్టడాలు, తాలుబొట్టు మొక్కడాలు, వాష్రూమ్కి వెళ్ళడం, ఇవన్నీ ఫస్ట్ ఫోనే. నాకు తెలిసి చాలా మంది ఫోన్ చూసుకుంటదంట.
ఆ పిల్ల ఏదో రాస్తే నువ్వు ఏదో చెప్పావు అంటున్నాడు. తర్వాత కళ్యాణ్ ఏమొచ్చి మొబైల్ తీసుకొని వాష్రూమ్ లోకి పోతాడు అని చెప్పి అని కళ్యాణ్ చెప్తాడు. వసంతి ఏమంటది, వాష్రూమ్ పోతాడు అని రాస్తుంది. ఇచ్చేయచ్చు యాక్చువల్లీ చెప్పాలంటే. మొబైల్ తీసుకొని వాష్రూమ్ పోతాడు అని అన్నా, వాష్రూమ్ పోతాడన్నా ఫస్ట్ పని చేసేది ఏంటి, వాష్రూమ్కే కదా పోతుంది. బట్ ఏంటంటే శ్రీముఖి యొక్క మొబైల్ తీసుకొని పోతాడు అనేది రాయలేదు కాబట్టి ఇవ్వలేదు అని అన్నారు. కానీ నాకు ఇచ్చేయచ్చు అని అనిపించింది. ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ ఏంటి, వాడు వాష్రూమ్ పోతాడు, అతను వాష్రూమ్ పోతాడనే కదా. సో బోల్తా లేదు, మొబైల్ లేదు కాబట్టి నేను ఇవ్వను అనేసి. ఓకే అక్క, ఓకే, యువర్ విష్, యువర్ షో, యువర్ హోస్ట్ అని. బ్రిట్టు ఏంటంటే వాష్రూమ్, శాండ్రా ఏంటంటే వాష్రూమ్, సంధ్య ఏంటంటే వాష్రూమ్. నెక్స్ట్ శివ్ ఏం చేస్తాడంటే హాట్ వాటర్ తాగుతాడంట. ఏంటి శివ్, నువ్వు పొద్దున్న లేవగానే ఫోన్ చెక్ చేయవా? ఇన్స్టాగ్రామ్ లో ఏమవుతుంది, యూట్యూబ్ లో ఏమవుతుంది, అసలు ఎన్ని ఫాలోవర్స్ పెరిగారు, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఇవన్నీ చూసుకోవా? స్నాప్ లో స్ట్రీక్ పెట్టవా? వాటర్ తాగుతావా? నైస్, గుడ్ హ్యాబిట్స్ మాకు లేవులేండి. శ్రీముఖి అక్క ప్రియాంక మొహంలో డిసప్పాయింట్మెంట్ తెలుస్తుంది, అది రాసి ఉండదేమో అని అంటే తీరా చూస్తే ప్రియాంక కూడా హాట్ వాటర్ అనేది రాస్తుంది అనమాట. షీవ్ లవ్ యూ అని అంటాడు ప్రియాంకని. ఇప్పుడు లవ్ యూ అంటాడు, తర్వాత అసలు ఏయ్ ఎట్లా మర్చిపోతావు నువ్వు ప్రపోజల్ డేట్ అంటాడు. ఆసియా రాజుని చూసి వాష్రూమ్ వెళ్తాను అంటే రాజు మోహన్ చూసి వాష్రూమ్ వెళ్తానని చెప్తుంది. ఇంతకీ ఇది రాజమోహన్ చూసి వాష్రూమ్కి వెళ్ళలేవేంటి అంటే, రాజమోహన్ పొద్దున లేసేగానే అంత భయంకరంగా ఉంటదని చెప్పి వాష్రూమ్ పోతావా అన్నట్టు పెట్టింది అనమాట. నేను అన్నట్లేదు, జనరల్ గా చెప్తున్నా. అది చెప్పడం, ఆ ఫ్రేమింగ్ చూడండి ఎట్లా ఉందో. వాష్రూమ్కి వెళ్తానని చెప్తే ఓకే, రాజుని చూసి వాష్రూమ్కి వెళ్ళవేంటి, లేదా పొద్దున్న లేసి మా ఆయన మోహన్ చూస్తానని చెప్పినా ఓకే. అయితే నూకరాజు ఏమిచ్చి వర్క్స్ అని రాస్తాడు. వర్క్స్ ఏం పనులు రా, పొద్దున్నే లేచి ఎవరి పనులు చేస్తాడా అని అంటే, ఇంటి పనులు, అది మర్చిపోయి ఉంటది, పొద్దున్న లేచి ఇంటి పనులు చేస్తుంది, అది కాదు. అయితే మొబైల్ వాడతాం పొద్దున్న లేచి, లేకపోతే వాష్రూమ్కి వెళ్తాం, అవన్నీ కాకుండా ఫస్ట్ ఇల్లు తుడి చేయడం ఇవన్నీ చేయరు కదా. సో అక్కడ వాళ్ళకి అర్థం కాలేదు అనిపించింది అనమాట. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే, ఫస్ట్ గిఫ్ట్ మీరు ఏమి ఇచ్చారు మీ పార్ట్నర్కి. బై ద వే నేనేం చేస్తాను, పొద్దున్న లేసి నేను పొద్దున్న లేగానే ఫోన్ చూసి ఫోన్ ఒక అరగంట వాడిన తర్వాత వాష్రూమ్కి పోయి బ్రష్ చేయడమైనా ఏమైనా చేయడమైనా చేస్తాను. సో ఫస్ట్ లేవగానే నేను కూడా ఫోనే యూజ్ చేస్తాను. అది ఆబ్వియస్గా అందరూ చేసే పని. మీరేం చేస్తారో చెప్పండి. థర్డ్ ఏంటంటే ఫస్ట్ గిఫ్ట్, మీకు ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, ఒకరికొకరు ఏమి ఇచ్చుకున్నారు అంట. సో ఆసియా కరెక్టే రాస్తుంది, శివ్ తప్పు రాస్తాడు. అంటే శివ్ ఐ వాచ్ అని అంటాడు, పరి పెట్ డాగ్స్ అని రాస్తుంది, బ్రిట్టో డ్రెస్ అని అంటాడు. ఇక్కడ శ్రీముఖి ఏమొచ్చి సంధ్య నవ్వింది అంటే కరెక్టే రాసి ఉండొచ్చు అని అంటే, కానీ ఏం రాస్తుంది అంటే క్లాత్స్, టీ షర్ట్ అండ్ ప్యాంట్ అని రాస్తుంది. అదే నువ్వు డ్రెస్ అని చెప్పవుతే ఇక్కడ టీ షర్ట్ అండ్ ప్యాంట్ అని రాసింది అదంటే, అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంటే బట్టలే బ్యాక్గ్రౌండ్ లో ఎవరో అంటారు అది బట్టలే కదా ఇచ్చేయచ్చు అని చెప్పి. బట్ శ్రీముఖి నువ్వు డ్రెస్ అన్నావు కదా అంటే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, మేము షోరూమ్ లోకి వెళ్ళాము, తను షర్ట్ ప్యాంట్ తీసుకున్నా అంటే డ్రెస్ లా తీసుకుంది అని చెప్తున్నాను అని చెప్పి. ఓకే, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది క్లోత్సే కదా ఇచ్చేయచ్చు అన్నట్టు ఇచ్చేసింది. మరి అక్కడ కళ్యాణ్ వసంతికి కూడా అది ఇచ్చేయాల్సింది కదా అనిపించింది అనమాట నాకు. సరే యాక్సెప్టెడ్ అని చెప్పి ఇచ్చేసింది. కళ్యాణ్ ఏం రాస్తాడంటే గోల్డ్ బ్యాంగిల్స్, గాజులు. బంగారం రేట్లు దారుణంగా పెరిగినాయి, ఇప్పుడు తగ్గినాయా గాయస్? అంటే మీరు అంటే రిచ్ లేండి, బంగారాలు కొనుక్కుంటారు, మాకు అసలు తెలియని కూడా తెలియదు, పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, కొనుక్కుంటామా చేస్తామా చెప్పండి, మనకు అవసరం లేదు అలాంటివి, అందుకే చూడడం కూడా చూడట్లే, బట్ తగ్గినాయి అని విన్నా. సో శ్రీముఖి అంటది, వసంతి ఎక్స్ప్రెషన్ ఏంటో తెలుసా, వీడు నాకెప్పుడు బ్యాంగిల్స్ కొనిచ్చాడు, అది కూడా ధరలు పెరిగిపోయాయి కదా, వీడెప్పుడు నాకు ఇచ్చాడు అన్నట్టు పెట్టింది అని చెప్పి శ్రీముఖి అంటది అనమాట. వసంతి అని రాస్తుంది అంటే టాప్స్ అండ్ డ్రెస్ ఇచ్చాడు అని చెప్పి. అసలు మీ ఇద్దరిది ఒక్కడు కూడా మ్యాచ్ అవ్వట్లేదు, వెరీ వెరీ డిసప్పాయింటెడ్ అంటది అక్క. నేను కూడా డిసప్పాయింటెడ్, ఎందుకంటే అసలు ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు ఇద్దరిది. జాను బాను మ్యాచ్ అవుతుంది. ఇక్కడ ఏంటి, బ్రిట్టో శివ్ అండ్ ఆసియా ముగ్గురు ఒక లెవెల్లో ఉంటారు, నెక్స్ట్ జాను బాను ఉంటారు. 3 క్వశ్చన్స్ అడిగినప్పుడు 3 క్వశ్చన్స్ కూడా తప్పు చెప్తారు కళ్యాణ్ అండ్ వసంతి, గుర్తుపెట్టుకోండి 3 కూడా తప్పే అల్వి. బట్ ఫస్ట్ గిఫ్ట్ మీకేమొచ్చింది, పార్ట్నర్ ఏమిచ్చాడు? నాకెవడో ఏమి ఇవ్వలేదు గైస్, సారీ, నాకెవరు ఏమి ఇవ్వలేదు. మీకెవరు ఏమి ఇచ్చారు? అవును, నేను వినింది ఏంటంటే వాచ్లు ఇచ్చుకుంటే విడిపోతారు అని విన్నా, అది కరెక్టేనా? వాచెస్, కీ చైన్స్ ఇట్లాంటివి ఒకరికొకరు ఇచ్చుకోకూడదంట, ఇచ్చుకుంటే విడిపోతారంట. సో పార్ట్నర్స్ ఆర్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు, మీరు మీ కపుల్స్ కి పార్ట్నర్ కి వాచ్లు ఇచ్చి విడిపోయారా, తెలుసున్నారా? కమెంట్ బిలో. అలాగే మీకు వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి, కమెంట్ చేయండి. క్వశ్చన్ 4, పార్ట్నర్ డ్రీమ్ వెకేషన్ ఏంటి? జాను యుఎస్, బాను బాలి, అంటే ఒకరికొకరు డ్రీమ్ వెకేషన్ వాళ్ళు రాసుకున్నట్టున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ స్విట్జర్లాండ్, వసంతి స్విట్జర్లాండ్. ఓపెన్ చేశారు ఈ ఖాతా,
ఫైనల్లీ 3 క్వశ్చన్లు అందరికంటే లీస్ట్ ఉన్నారు. ఇప్పుడు ఓపెన్ చేశారు ఖాతా. ఇంకా తగ్గేదే లేదన్నట్టు తగ్గలేదన్నమాట వాళ్ళు. బ్రిట్ ఏమొచ్చి క్రిస్మస్ ఇన్ లండన్ యూకే. నాకు కూడా చాలా ఇష్టం. ఐఎమ్ ప్లానింగ్ టు విజిట్ లండన్. అది ఎంతవరకు అవుతుందో లేదో తెలియదు కానీ బట్ నా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ ఉండే. చూద్దాం, వెళ్దాం. బై ద వే ఐ వాంట్ క్లియర్ ఇట్ అవుట్. రీతు నాకు ఎవడో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది అనమాట. నాకు లండన్ లో నా బెస్ట్ ఫ్రెండ్ లైక్ ఫ్రమ్ బీటెక్, అది కూడా అమ్మాయి. పండు 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 ఎట్లా ఉన్నావు, పండు బాగున్నావా, పండు ఎట్లా ఉన్నావు. నా ఫ్రెండ్స్ అందరూ కూడా యూఎస్ యూకేలో సెటిల్ అయిన వాళ్ళే. సిరి ఫ్రమ్ యూఎస్, పండు ఫ్రమ్ యూకే, గౌతు ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఎట్లా ఉన్నారు అని చెప్పి ఎప్పుడు హాయ్ చెప్తుండే. తనేమనుకుంది అంటే పండు అంటే నేను ఎవరో బాయ్ ఫ్రెండ్ హాయ్ చెప్తున్నాను అని చెప్పి. నేను తనకు సీక్రెట్ చెప్పలేదు కాబట్టి శ్రీజకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, మిస్ అవుతూ ఉంటది, ఎప్పుడు చూసినా సరే కెమెరాలకు హాయ్ చెప్తూ ఉంటది అని చెప్పి కథలు అల్లింది అనమాట. బట్ నో గైస్, ఐ హ్యావ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యూకే. సో తన సీక్రెట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. కానీ మా చుట్టాలందరికీ కూడా డౌట్ వచ్చింది, శ్రీజకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, శ్రీజకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. మా ఇంట్లో వాళ్ళకే డౌట్ వచ్చింది, నీకెక్కడ ఉన్నాడే అని అన్నారు. అయితే మా కజిన్స్ ఇది ఉంటే మాకు చెప్తాది కదా అనుకున్నారు. దాని మొహానికి లేదు, తను ఏదో చెప్పుకుంటుంది అని ఫీలింగ్ వాళ్ళు కూడా కలిగిందండి. ఎవరు నమ్మలే నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే. సో యా, ఐ పండు ఫ్రమ్ లండన్. బ్రిటోకి క్రిస్మస్ కి వెళ్ళాలని ఉందంట లండన్ కి. దట్స్ ఇస్ డ్రీమ్ డెస్టినేషన్. అండ్ శాండ్రా అయితే శాండ్రానే వస్తుంది. సంధ్య అయితే దుబాయ్ అని రాస్తుంది, మ్యాచ్ కాలే. శివ్ బాలి అని రాస్తాడు, పరి వియత్నాం అని రాస్తుంది, మ్యాచ్ కాలే. ఆసియా వచ్చి ఆగ్రా తాజ్ మహల్ అని రాస్తుంది. నూకరాజు కాశ్మీర్ తాజ్ మహల్. నూకరాజు ఇక్కడ తెలుగు ఉపయోగించాడు అనమాట. తాజ్ మహల్ అని ఉండే బట్ ఏంటంటే అక్కడ ముందు కాశ్మీర్ అని రాస్తాడు, రెండు రాసేసాడు. కాశ్మీర్ ఎక్కడ, తాజ్ మహల్ ఎక్కడ, ఒకటి రాయాలి కదా. సో ఫస్ట్ నువ్వు రాసిన కాశ్మీరే అని చెప్పి శ్రీముఖ్యకి ఇవ్వలేదనమాట, నాట్ మ్యాచింగ్ అని చెప్పి ఇవ్వలే. నెక్స్ట్ ఫస్ట్ నా డ్రీమ్ డెస్టినేషన్ ఏంటంటే నాకు గ్రీస్ వెళ్ళాలని ఉంది, ప్యారిస్ వెళ్ళాలని ఉంది. ఐ వాంట్ ఎక్స్ప్లోర్. బట్ మాల్దీవ్స్, ఐ లైక్ వాటర్ కాబట్టి మాల్దీవ్స్ వెళ్ళాలని ఉంది. ఆ మాల్దీవ్స్ ఉంటది కదా వాటర్ విల్లాస్, అట్లా వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఉంది. ఆ స్కేట్ బోర్డ్ లో అట్లా జారుకుంటూ డైరెక్ట్ మనం బీచ్ లో పడ్డాం. మై డ్రీమ్ డెస్టినేషన్ ఇస్ మాల్దీవ్స్ ఐ గెస్. సో యా, ఫిఫ్త్ ఎవరు ఎక్కువ మొండి. ఆశ ఏమిచ్చి ఆబ్వియస్లీ నేనే చెప్పేస్తాను, ఆశ నోకరాజులో నోకరాజు ఎక్కువ మొండి, ఆశ ఏం తగ్గిద్ది అని చెప్పి. అండ్ శివ్ పరిలో అయితే శివ్ ఏమిచ్చి నేను మొండి అంటే పరి నేను మొండి అని రాసుకున్నారు, సరిపోయారు. బ్రిట్టో శాండీలో నేను నేను అని ఆలు రాసుకున్నారు. కళ్యాణ్ వసంతిలో వసంతి అని చెప్పి, నేను కళ్యాణ్ ఎక్కువ మొండి అనుకున్నాను బట్ వసంతి అంట, వసంతి క్యూట్ పిల్ల అని రాసుకుంది, కరెక్ట్, మళ్ళీ తగ్గేదేలే. జాను బానులో నేను నేను అని చెప్పి జాను రాసింది, బాను కూడా జాను అని రాస్తారు. అండ్ ఆబ్వియస్లీ నన్ను అడిగితే రిలేషన్షిప్ లో ఎవరు ఎక్కువ స్టబ్బోన్ గా ఉంటారు, మొండిగా ఉంటారు అంటే నేనే ఉంటానని చెప్పి నాకు తెలుసు. నేను రిలేషన్ లో లేకపోయినా త్వరలో రిలేషన్ లోకి వెళ్ళినా సరే నేనే మొండిగా ఉంటాను. ఐ నో, మేబీ లవ్ మారుస్తుందేమో, వీ నెవర్ నో, బట్ స్టిల్. నెక్స్ట్ సిక్స్త్, ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి స్కూల్లో. మీకేంటి ఇష్టం? నాకైతే మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు అని అనుకున్నాం కానీ ఇక్కడ ఒక 2-3 ఆన్సర్ మ్యాథ్స్ వచ్చాయి. నాలాగే చాలా మంది ఉన్నారా అని అనుకున్నాను. నాకు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సో ఆసియా హిందీ అని రాస్తుంది. తోడ ప్యాజ్ దాలో భయ్యా, తోడ ప్యాజ్ దాలో అమ్మా పానీపూరి. సో సేమ్ నూకరాజు కూడా కరెక్ట్ రాస్తాడు. శివ్ మ్యాథ్స్, పరి మ్యాథ్స్, బ్రిటో ఇంగ్లీష్ అని రాస్తుంది, సంధ్య కూడా ఇంగ్లీష్ అని రాస్తుంది, కళ్యాణ్ మ్యాథ్స్, వసంతి మ్యాథ్స్, జాను తెలుగు రాస్తాడు, బాను ఏం లేదు, నథింగ్, చదువు లేదు, సంధ్య లేదు, ఏం ఇష్టం లేదు అన్నట్టు రాస్తాడు. నథింగ్ ఏంది, ఏదో సబ్జెక్ట్ రాయొచ్చు కదా, నథింగ్ ఏంది అనిపించింది అనమాట. రాయలే, నథింగ్, ఏం ఇష్టం ఉండదు అని, చదువు ఇష్టం ఉండదు అన్నట్టు. నెక్స్ట్ సెవెంత్, మీ పార్ట్నర్ ఫస్ట్ జాబ్ ఏంటి. జాను కరెక్ట్, కళ్యాణ్ కరెక్ట్, నెక్స్ట్ బ్రిటో కరెక్ట్, శివ్ కరెక్ట్, అందరూ కరెక్ట్ గానే రాశారు. బట్ ఆసియా అక్కడ తప్పు రాస్తుంది అనమాట. నీకు ఫస్ట్ డబ్బులు వచ్చిన జాబ్ ఏంటి అని చెప్పి ఆశకి చెప్తే కామెడీ షో, తను జబర్దస్త్ చేసినట్టుంది అనుకుంటా. సో ఆర్టిస్ట్ కామెడీ షో నుంచి వచ్చింది అని అంటే, నూకరాజ్ ఏమొచ్చి కరువు పని అని చెప్పి రాశాడు. మేబీ నూకరాజ్ ఇస్ కరెక్ట్ ఇక్కడ, ఎందుకంటే ఫస్ట్ జాబ్ అక్కడ డబ్బులు ఇస్తుంది అదే కదా, ఫస్ట్ నువ్వు పని చేసింది ఏంటి అనేది. అంటే నువ్వు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వచ్చాక పని చేసింది కదా, జనరల్ గా నువ్వు ఫస్ట్ చేసిన పని ఏంటంటే కరువు పని, అంటే ఇలా పొలాలకు వెళ్ళి దున్నడం అది చేస్తారు కదా, అట్లాంటిది అనుకుంటా. ఆశ ఏంటి, ఒక నిమిషం అని అంటది అనమాట. పాప నువ్వు చేసిన పనే మీ పార్ట్నర్ చెప్తున్నాడు అని అనిపించింది. అయితే నువ్వు వెళ్తావు కదమ్మా 100 రోజులకి అట్లాగా అంటే శ్రీముఖి అడుగుతుంది, ఏంటి డైలీ కూలి పని లాగా అంటే అవునవును అని అడుగుతుంది. సో అది రాంగ్ ఆన్సర్. సో ఇంకా ప్రెసెంట్ అయితే అందరూ ఒక లెవెల్లో ఉన్నారు అనమాట, మొత్తం అందరూ ఒక లెవెల్లోనే ఉన్నారు. చూడండి ఇక్కడ కళ్యాణ్ వాళ్ళు లీస్ట్ లో ఉన్నారు ఫస్ట్ 3 క్వశ్చన్స్, తర్వాత మెట్టు 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 దాటుకొని అందరితో ఈక్వల్ గా వచ్చారు, వెరీ అప్రిషియేటబుల్, నచ్చింది. జాను వాళ్ళు కొంచెం లీస్ట్ లో ఉన్నారన్నమాట. నెక్స్ట్ షూ సైజ్,
షూ అంటే షూ సైజ్ ఏంటి అంటే ఆసియా తప్పు, ఆసియా 7 అని రాస్తే నోకరాజ్ 8 అంట. ఆసియా 7 కూడా ఉండదు నాకు తెలుసు, 5.5 6 ఉండొచ్చేమో. షివ్ 8 రాస్తే పరి 7 రాస్తుంది. బ్రిట్ 8 రాస్తే సంధ్య 9 రాస్తుంది. అయితే బ్రిట్ ఎక్స్ప్రెషన్ అన్నట్టు పెడతాడు అనమాట. నెక్స్ట్ కళ్యాణ్ ఇది కనుక రైట్ అయితే కళ్యాణ్ గెలుస్తాడు, నీ చేతిలో బతుకుతాడు అంటే వాళ్ళు ఆల్రెడీ 4. ఇంకా కళ్యాణ్ మిగతా వాళ్ళందరూ ఒకే లెవెల్లో ఉన్నారు, అందరూ 4 లెవెల్లోనే ఉన్నారు. ఎవరైతే ఈ ఆన్సర్ కరెక్ట్ చెప్తారో వాళ్ళు ఫస్ట్ విన్, వాళ్ళు 25 బాండ్ క్రెడిట్ పాయింట్స్ అనమాట, ఎక్సెప్ట్ జాను బాను. సో మిగతా ముగ్గురు రాంగ్. ఇది కానీ కళ్యాణ్ కరెక్ట్ గా చెప్తే వీళ్ళు విన్ అయిపోయినట్టు. సో కళ్యాణ్ చాలా ఆలోచిస్తాడు, ఎక్కువ ఆలోచించింది చాలే కానీ చెప్పు అని అంటే ఏం రాసిందా అని చెప్పి ఇటు సైడ్ తిన్న టెన్షన్, ఏం రాసిందా అని చెప్పి కళ్యాణ్ టెన్షన్, ఏం చెప్తాడో అని చెప్పి వసంతికి టెన్షన్. శ్రీముఖి అక్క చెప్పరా బాబు అన్నట్టు శ్రీముఖి అక్క 10 అని అంటాడు. వసంతి నవ్వి 10 వసంతి ఐ లవ్ యూ అని అంటాడు అనమాట. అయితే ఐఎమ్ హై ఆన్ లవ్ ఐ లవ్ యూ ఉండిపోవను విలా రెండు కాళ్ళ లోపల అని సాంగ్ ప్లే అవుతుంది. అసలు అక్కడే నాకు వీళ్ళని చూసినప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎందుకంటే వసంతి వాళ్ళని ఫస్ట్ నుంచి అందరూ కూడా సమ్వేర్ వాళ్ళిద్దరు కనెక్షన్ లో లేరు, వాళ్ళిద్దరూ మంచిగా ఉండట్లేదు, వాళ్ళిద్దరూ ఏంటో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని మనము అంటున్నాం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటారు. బట్ స్టిల్ కంపాటబిలిటీ, ఇలా అండర్స్టాండింగ్, ఇన్ఫర్మేషన్ తెలిసిన విషయాల్లో విన్ అయ్యింది వసంతి కళ్యాణ్. ఐఎమ్ హై ఆన్ లవ్, దే ఆర్ హై ఆన్ లవ్ పాట కూడా మోగింది అనమాట. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్, నిజంగానే దే డిజర్వ్ ఇట్ ఈ టైంలో అని చెప్పి నాకు అనిపించింది. సో వసంతి కూడా బాగా ఎంజాయ్ చేసింది, ఫైనల్లీ మనం కూడా ఒక టాస్క్ విన్ అయ్యాము అని చెప్పి. నైస్. వసంతి స్మైల్ కోసం మిగిలిన వీక్స్ కూడా కొట్టాలని బలంగా పెట్టుకున్నాను అని చెప్పి కళ్యాణ్ చెప్తున్నాడు అనమాట. బాగుంది, బాగానే తెలుసు ఒకరికొకరి గురించి. అట్లీస్ట్ అంటే ఫస్ట్ 3 ఓడిపోయినప్పుడు వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ట్రై చేశారు. సో గైస్ మీ లైఫ్ లో కూడా ఎప్పుడైనా సరే, నేను దగ్గరుండే ఐ రియల్లీ ఐఎమ్ ఫేసింగ్ కాబట్టి చెప్తున్నా, డిసప్పాయింట్ అవ్వకండి, మంచి రోజులు వస్తాయి. లైఫ్లో అన్నీ ఉండాలి కదా, షడ్రుచులు అన్నీ ఉండాలి. సో బాధలు ఉన్నంత మాత్రాన బాధే పర్మనెంట్ కాదు, వస్తే మంచి రోజులు వస్తే మనకి హ్యాపీనెస్ వస్తుంది. సో వీ షుడ్ ఓవర్కమ్. వీళ్ళు కూడా చూడండి ఫస్ట్ 3 అందరికంటే లీస్ట్, అసలు వీళ్ళు గెలవరే అని అనుకున్న వాళ్ళు ఫైనల్గా వాళ్ళే విన్ అయ్యారు. సమ్ టైమ్ సమ్వేర్ ఐ గెస్ నేను కూడా అట్లానే విన్ అవ్వాలి అంటే, లైక్ షోస్ అని కాదు, లైఫ్లో కూడా విన్ అవ్వాలి, హ్యాపీగా ఉండాలని అనుకున్నాను. మీ అండ్ యూ ఆల్సో తదాస్తు. సోనియా సిద్ధు వెళ్ళి కళ్యాణ్ వసంతి హగ్ చేసుకుంటారు. ఇక్కడ పవన్ అంజలి రారు వీళ్ళు హగ్ చేసుకోవడానికి కానీ అప్రిషియేట్ చేయడం కానీ. మేబీ ఆ రోజు కుకింగ్ లో 7 పాయింట్లు వచ్చాయని చెప్పి ఇంకా గుర్తు పెట్టుకున్నట్టున్నారు. జాను కూడా వాళ్ళు ఓడిపోతారు. నెక్స్ట్ యానివర్సరీ డేట్, ఇక్కడ శివ్ పెట్టాడయ్యా పెద్ద పెంట. అంటే లైక్ శివ్ ఫెల్ట్ బ్యాడ్ అనిపించింది నాకు. బట్ శివ్ ఏంటంటే నిజంగానే దాస్తున్నాడు ఎక్కడో తన హైపర్ ని అన్నట్టు అనిపించింది అనమాట. సో యానివర్సరీ డేట్ అనగానే ఇక్కడ వీళ్ళందరూ కొంతమంది కపుల్స్ పెళ్లి కాలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి, మాకు యానివర్సరీ లేదు కదా, మేము పెళ్లి కాలేదు కదా అని చెప్పి, సో ప్రపోజల్ డేట్ అని చెప్పి అక్క అంటారు. యానివర్సరీ డేట్ ఈజ్ ఈజీ కంపేర్ టు ప్రపోజల్ డేట్. చెప్పాలంటే యానివర్సరీ డేట్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు, మ్యాచ్ ఫర్ ఈచ్ అదర్ షోకే వస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోరు. అలాంటిది ప్రపోజల్ డేట్ అంటే పిల్ల ప్రపోజ్ చేసిందా, అబ్బాయి ప్రపోజ్ చేసిన రోజా, రాత్రి ఇద్దరు యాక్సెప్ట్ చేసిన రోజా, ఏ రోజు అసలు అన్నట్టు కన్ఫ్యూజన్ అయినట్టుంది. సేమ్ హ్యాపెండ్ విత్ శివ్ పరి అనుకుంటా. సో అందరూ బాగానే చెప్పారు, ఇక్కడ కూడా బాను కరెక్ట్ గా చెప్పి ఐ లవ్ యూ సంధ్య అని అంటారు అనమాట. ఐఎమ్ హై ఆన్ లవ్ ఫర్ యూ సంధ్య అని రిటా అంటూ ఉంటాడు. సో శివ్ ఏమొచ్చి ఎప్పుడు నీ ప్రపోజల్ డేట్ అని అంటే మై మోస్ట్ మెమరబుల్ డేట్ 7th June అని అంటాడు. పరి చాలా డిసప్పాయింట్ అవుతుంది. అక్కడ వేరే 26 September ఏదో రాస్తుంది. అయితే శివ్ ఏమొచ్చి ఇంకా అక్కడ ప్రపోజ్ చేసింది, వాట్ ఈస్ దిస్, ఎట్లా మర్చిపోయావు అన్నట్టు శివ్ ఇస్ గెటింగ్ హైపర్ అనమాట. ఇంకా అది ఎక్కువ ఉంటాడు కదా, నిచ్చిన కాలుతో తన్నేస్తాడు, పడిపోతాడని. ఏ శివ్ ఓకే అయ్యయ్యో ఏంటి అదే అని చెప్పి శ్రీముఖి అక్క వాళ్ళు, మోస్ట్ మెమరబుల్ డేట్ ఇన్ మై లైఫ్ అది, హౌ కెన్ షీ ఫర్గెట్ ఇట్, తనే నాకు ప్రపోజ్ చేసింది. ఆ వ్లాగ్ కూడా అందరూ చూసుంటారు నాకు తెలిసి, అండమాన్ లో ప్రపోజ్ చేస్తుంది, ఇట్లాగా అండమాన్ లో బీచ్ సెటప్ లో ప్రపోజ్ చేస్తుంది. షీ ఓన్లీ ప్రపోజ్ మీ, అసలు ఎట్లాగా మీరే అన్నారు కదా ప్రపోజల్ అని చెప్పి, అసలు ఎట్లాగా అంటే ఇక్కడ పరి కూడా సారీ శివ్ అని అంటది అనమాట. శ్రీముఖి అక్క కంట్రోల్ చేస్తున్నారు, అమ్మో వీళ్ళు ఏంటి ఇట్లాగా కొట్టుకుంటున్నారు, శ్రీముఖి అక్క ముందు కాదు కదా కొట్టుకోవాల్సింది, తర్వాత కదా కొట్టుకోవాల్సింది, సో అది అవ్వాలి కదా, స్కూల్ అని చెప్పి కంట్రోల్ చేస్తుంది అక్క. నెక్స్ట్ ఆసియా అండ్ నూక్రాజ్ కూడా కరెక్ట్ చెప్పేస్తారు. హై ఆన్ లవ్ అంటే హై ఆన్ షుగర్ అంటారు అనమాట.
నెక్స్ట్ శివ్ ఇంకా ఆ ఫీల్ అవుతూ ప్రపోజల్ డేట్ ఎట్లా మర్చిపోయింది అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఫేవరెట్ ప్లేస్ ఇన్ లవ్ మ్యాన్షన్ అంటే ఇంకా ఓకే వాళ్ళు చెప్పేస్తారనమాట. సో ఎవరు శివ్ పరి వీళ్ళందరూ కూడా కరెక్టే చెప్తారు కాబట్టి అయిపోయింది. అయితే శ్రీముఖి అక్క అంటది ఏంటి కొంచెం ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుంది, ఇది కూడా తప్పేనా అంటే కాదు పరి కరెక్ట్ గానే రాసేస్తుంది. ఐ లవ్ యూ ప్రియాంక అని అంటాడు అనమాట. యాక్చువల్లీ ప్రియాంక అని ఎప్పుడు అండు శివ్ పరి అని అంటాడు. బట్ ఆ ప్రపోజల్ డేట్ మర్చిపోయిందని చెప్పి కోపంలో ఐ లవ్ యూ ప్రియాంక అని అంటే శ్రీముఖి అక్క ఏదో ఎక్స్ప్రెషన్ తేడా కొడుతుందా అంటే అప్పుడు ఐ లవ్ యూ పరి అని చెప్తాడు, కానీ హార్ట్ఫుల్ గా చెప్పడు. నిజంగా ప్రపోజల్ డేట్ మర్చిపోయారు అంటే ఎవరికైనా మండుతుంది. అది కూడా మోస్ట్ మెమరబుల్ డేట్ అన్నప్పుడు కొంచెం గొడవ పెట్టుకుంటారు కదా. జనరల్ గా అబ్బాయిలు మర్చిపోతూ ఉంటారు, ఇక్కడ అమ్మాయి మర్చిపోయింది కాబట్టి నాట్ మర్చిపోవడం, ఇట్స్ మిస్అండర్స్టాండింగ్. తను వేరే అనుకున్నాడు, తిను వేరే అనుకున్నాడు అనమాట. సో బేసిక్లీ అది. అయితే శ్రీముఖి అక్క వెళ్ళిపోతూ బాగా ఆడారు, బట్ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి ఇంకా. సో ఆ గ్యాప్స్ అనేవి మ్యాన్షన్ లో ఫిల్అప్ చేసుకోండి, ముందు ముందు ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి, గట్టిగా ట్విస్ట్లు అవి ఉంటాయని చెప్పి శ్రీముఖి అక్క బాయ్ బాయ్ టాటా సీ యూ అని వెళ్ళిపోద్ది అనమాట. సో ఇప్పుడు శివ్ పరి ఇంకా శివ్ ఏమొచ్చి అసలు ప్రపోజల్ డేట్ పరి నువ్వు ఎట్లా మర్చిపోయావు, అసలు అండమాన్ వెళ్ళి నువ్వే కదా ప్రపోజ్ చేసావు అని చెప్పుతూ అసలు బ్యాండ్ ఇసిరేస్తాడు చేతుకొని. చాలా శివ్ చూస్తే కొంచెం ఛాలెంజెస్ లో ఓడిపోతే తీసుకోలేడు. మొన్న కూడా చూడండి, అంటే గెలిచినా తీసుకోలేడు, ఓడిపోయినా తీసుకో. అక్కడ మొన్న కూడా టవర్ టాస్క్ లో కూడా వాళ్ళు చెప్తున్నారు ఇంకా డెసిషన్ ఇవ్వలేదు. నీతు గారు ఏదో చెప్తుంటే అది కాదు ఇది ఇది అని చెప్పి హైపర్ అయిపోతున్నాడు. ఎస్ 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 అన్నట్టు పాయింట్స్ చెప్తుంటే హరీష్ గారు విన్నప్పుడు ఎస్ 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 అన్నట్టు అంటే ఈస్ గెటింగ్ హైపర్. సో ఇక్కడ నిజంగానే హైపర్ అగ్రెసివ్నెస్ తెలుస్తుంది ఇందులో ఉంది. శివ్ నేను ఇన్ని నాళ్ళు శివ్ కొంచెం అగ్రెసివ్ కాదేమో అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుస్తుంది. ఈవెన్ మీరు కేబీకేజీ కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ చూసినప్పుడు కూడా శివ్ కొంచెం హైపరే. సో ఇప్పుడు తెలుస్తుంది, బయటకు వస్తుంది, త్వరలో ఇంకా తెలుస్తుందేమో. వి వుడ్ హ్యావ్ బిన్ ఫస్ట్ నా మనం ఫస్ట్ లో ఉండేవాళ్ళం అంటే అక్కడ ప్రియాంక సారీ శివ్ అని చెప్తుంది. మనం వి వర్క్ హార్డ్ ఫర్ ఇట్ అని చెప్పి ఇంకా పట్టించుకోవట్లేదు, అరుస్తూనే ఉన్నాడు. అయితే ఇంక ఇలా కాదని చెప్పి వెంటనే ప్రియాంక కూడా తిప్పింది అనమాట. నువ్వు షూ సైజ్ 7 ఎట్లా రాసావు అంటే అక్కడ మరి హైపర్ అవుతున్నాడు కదా, మరి నువ్వు షూ సైజ్ 7 ఎట్లా రాస్తున్నావు, ఐ మీన్ నాది 7 or 8 అంటే 7 or 8 అన్నప్పుడు 7 రాయాలి కదా. నీ డ్రీమ్ వెకేషన్ బాలి అని పెడతావా నువ్వు అని అంటే వియత్నాం కదా, నువ్వు వియత్నాం తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తా అన్నావు కదా అంటే డ్రీమ్ డెస్టినేషన్ అడిగారు, ఎక్కడ ప్రపోజ్ చేస్తావు నెక్స్ట్ నీ డ్రీమ్ అంటే ఎక్కడికి వెళ్దామని అనుకోవడం కాదు, జనరల్ గా నీకు ఏ ప్లేస్ ఇష్టమని అడిగారు. సో ఈ పాయింట్ లో కూడా లైక్ ప్రియాంక పప్పులో కాలేసింది అని అనిపించింది అనమాట. న్యూ ఇయర్ కి తీసుకెళ్దాం అని అన్నావు కదా అంటే శివ్ అండ్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ వెకేషన్, ఐ వాంట్ టు టేక్ యూ దేర్ అని అంటాడు. సరే మనస్పర్ధాలు ఉంటాయి చిన్న చిన్నవి, బట్ నువ్వేంది ఇంకంటే అది ప్రపోజల్ డేట్ అని చెప్పి ఇంకా మళ్ళీ సరే ప్రపోజల్ డేట్ ఎత్తగానే మళ్ళీ పరి ఏమొచ్చి ప్రియాంక ఏమొచ్చి షూ సైజ్ 7 or 8 అన్నప్పుడు 7 తీసుకోవాలిగా ముందే అయిపోయేది. అసలు అక్కడ వరకు వచ్చేదే కాదు, మనం ముందే విన్ అయిపోయే వాళ్ళం. అసలు ఆ యానివర్సరీ డేట్ వచ్చే వరకే అసలు యానివర్సరీ డేట్ వరకే వచ్చేది కాదు, నువ్వే తప్పు చేసావు. ఆ షూ సైజ్ అనేది కరెక్ట్ గా చెప్పేసి ఉంటే అసలు యానివర్సరీ డేట్ ఎందుకు వచ్చేది అంటే షూ సైజ్ పక్కన పెట్టే షూ సైజ్ అనేది 7 or 8 ఇట్స్ ఓకే ఫైన్, బట్ యానివర్సరీ డేట్ అనేది ఇంపార్టెంట్ కదా. సో ఆ తప్పును కవర్ చేయడానికి పరి ఇట్లా చెప్తుంది అనిపించింది అనమాట. అయితే వైఆర్ సో డిసప్పాయింటెడ్ అంటే యూ ఆల్సో డిసప్పాయింటెడ్ మీ కదా, నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేసావు కదా, షూ సైజ్ అది కరెక్ట్ చెప్పకుండా డిసప్పాయింట్ చేసావు కదా అంటే నేను బయటికి తీసుకెళ్దాం అని అనుకున్నానని చెప్పి శివ అంటాడు. ఓ ఓకే నెక్స్ట్ టైం తీసుకెళ్ళొచ్చు కదా, ఎందుకు అలా రేజ్ అవుతున్నావు అంటే నేను రేజ్ అవ్వట్లే అంటే నాకు కూడా నేను బయట తీసుకెళ్ళాలని ఉంటది కదా, నాకు ఉండదా అని చెప్పి చెప్తుంది అనమాట. అంటే ఓకే ఆబ్వియస్లీ శివ్ హైపర్ అయ్యాడు అండ్ కరెక్టే ప్రపోజల్ డేట్ మర్చిపోయినప్పుడు ఇంపార్టెంట్ డేట్ కదా అది మర్చిపోయినప్పుడు కోపం వస్తుంది. బట్ శివ ఇక్కడ పరియం వచ్చి టూ మచ్ హైపర్ అవుతున్నాడు కాబట్టి కంట్రోల్ చేయడానికి నువ్వు కూడా అట్లా ఎలా చేస్తావు షూ సైజ్ ఎట్లా కరెక్ట్ కాదు అని చెప్పి తిప్పేస్తుంది. వా వా అమ్మాయిలు అనిపించుకుంది అని అనిపించింది నిజంగానే. ఇప్పుడు తప్పు మనం చేసాం అనుకోండి, అది ఎట్లయినా తిప్పి 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 మళ్ళీ కొన్నిసార్లు అబ్బాయిల మీద తోస్తాం కదా, నీదే తప్పు అని చెప్పి వస్తూ ఉంటాయి కదా కొన్ని కొన్ని. అంటే అన్ని రిలేషన్స్ లోనే అట్లా కాదు, బట్ ఈ రిలేషన్ లో ఏంటంటే ప్రియాంక తప్పు చేసినా సరే లేదు నువ్వు ఫస్ట్ తప్పు చేసావు, నువ్వు షూ సైజ్ మర్చిపోయావు అని చెప్పి మళ్ళీ అటే తిప్పింది అనమాట. వా ప్రియాంక వా ఎట్లా తిప్పావు అని చెప్పి అనిపించింది. అయితే ప్రియాంక లిటరలీ ఇలా కాలు దనం పెడితే ఇలా కాలు దనం పెట్టి ఇలా మొక్కి సారీ శివ్ వదిలేసే శివ్ తప్పు అయిపోయింది శివ్ అంటది. ఇంకా బాబు అంత హైపర్ అయ్యాడు. అట్లా కాదు నేను ఏం చెప్పాలి ఇంకా ఇట్లా అని చెప్పి మాట్లాడుతుంటే రియల్లీ సారీ శివ్ అని చెప్పి ఏడ్చేస్తుంది. అయితే
నాకు డిన్నర్ అనేది నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినా సరే ప్రేమతో ఐ విల్ బి హ్యాపీ, అది కాకుండా నువ్వు అసలు ఓటమి తీసుకోలేకపోతున్నావు, ఇట్స్ ఓకే ఓటమిని తీసుకో అని చెప్పి ప్రియాంక మంచిగా చెప్తుంది. ఓకే ఓటమిని తీసుకో, హైపర్ అవ్వకు అని చెప్పి అర్థమయ్యేలా చెప్తుంది. నాకు ప్రియాంక నచ్చింది ఈ విషయంలో. ఎందుకంటే తను ఇంకా ఆ టాస్క్ అయిపోయాక ఇంక ఓడిపోయారు, ఓకే ఆ బాధ ఉంటది, బట్ ఈస్ కంటిన్యూ గెటింగ్ హైపర్, ఇలా ఇసిరేస్తున్నాడు, ఇంకా అది చాలా హైపర్ అయిపోతున్నాడు కాబట్టి ఆ పిల్ల కాలు ముక్కుతుంది లిటరలీ, అప్పుడు కూడా ఆగట్లే. ఇంకా పిల్ల ఏడ్చేటప్పటికి తను ఇంకా అప్పుడు ఆగాడనమాట. మనం ఫుల్గా ఓడిపోలేదు కదా, 15 క్రెడిట్ పాయింట్స్ వచ్చినాయి కదా అని చెప్పి చెప్తుంది అనమాట. ఇక్కడ అంజలి వాళ్ళ డిస్కషన్ అనమాట. పరి పాపం చాలా హోల్డ్ చేస్తుంది, చాలా తగ్గించడం చేస్తుంది, తన అగ్రెసివ్నెస్ ని బయటికి తీసుకురాకుండా. అంటే అవును నిజంగానే శివ్ చాలా అగ్రెసివ్ గా ఉంటున్నాడు అని చెప్పి మనకు కూడా అర్థమవుతుంది, బట్ ఎక్కడో ప్రియాంక కంట్రోల్ చేస్తుంది. అది ఇప్పుడు కూడా చాలా హైపర్ అవుతుంటేనే ప్రియాంక కంట్రోల్ చేస్తుంది, అదే డిస్కస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చూసారు కదా మొన్న టాస్క్ లో కూడా ఎట్లా హైపర్ అయ్యారు. సో నటరాజ్ మాస్టర్ కూడా అన్నారు, నటరాజ్ మాస్టర్ వాళ్ళ మీదే కదా హైపర్ అయింది. శివ్ చాలా హైపర్, ఫెయిల్యూర్ ని తీసుకోలేడు అట్లా అని చెప్పి హ్యాపీగా ఉన్నప్పుడు కూడా అంతే హైపర్ గా ఉంటాడు, హ్యాపీ ఉన్నా సరే అట్లానే హైపర్ అయిపోతాడు, ఓడిపోయినా అట్లానే హైపర్ అయిపోతాడు, బ్యాలెన్స్ ఉండదు శివ్ అని చెప్పి డిస్కస్ చేస్తున్నారు. నాకు కూడా అది కరెక్ట్ గానే అనిపించింది ఆ పాయింట్ వచ్చేటప్పటికి. సిద్ధు సోనియా ఇక్కడ జోకులు వేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఏమైందమ్మా, ఇక్కడ కమిలినట్టుందమ్మా అని చెప్పి సిద్ధు అంటే, సైనికుల బలం ఏంటో తెలుసా, ఇలా తగిలించుకోవడమే అని సోనియా అంటది. అయితే సిద్ధు ఎక్కడ తగిలించుకున్నావమ్మా అంటే, అమ్మా నిన్న ఆటలో అమ్మా, ఇలాంటివైనా చిన్న చిన్నవి పట్టించుకోకూడదు తెలుసా అంటే, సిద్ధు ఇక్కడ ఏమంటాడంటే, ఇలా తగిలినప్పుడు గెలిస్తే కూడా బాగుంటది అని. నేను పిచ్చ నవ్వుకున్నాను. పాప పిల్ల ఏదో చెప్తుంది, అయ్యో తగిలింది అని నువ్వే అడిగినావు, ఎక్కడ తగిలిందో చెప్తున్నావు, ఇలాంటి పట్టించుకోకూడదు అని చెప్పి చెప్తుంది, మళ్ళీ ఇలా తగిలినప్పుడు కొంచెం గెలిస్తే కూడా బాగుంటది అని చెప్తున్నాడు శివ్. ఒక లుక్ ఇస్తుంది, నువ్వు మారవా అన్నట్టు ఒక లుక్ ఇస్తుంది అనమాట సోనియా. చూడు నెక్స్ట్ వీక్ మనదే అసలు నెక్స్ట్ వీక్ మనదే అని సిద్ధు అంటే, అదేంటమ్మా నెక్స్ట్ వీక్ మనదే అంటో, ఈ షో ఏమంది కదా అని చెప్పి సోనియా అంటారు. సరే ఇద్దరికిద్దరు అనిపించింది అనమాట. సో అట్లానే జోకులు వేసుకుంటున్నారు అనమాట సిద్ధు సోనియా. వీళ్ళ కపుల్ది కొంచెం ఈ జోక్స్ అవి బాగుంటాయి అనమాట, చూడడానికి కొంచెం నచ్చుతాయి, క్యూట్ గా అనిపిస్తుంది అనమాట. అయితే కానీ చూడు అమ్మ పేరు చూడమ్మ ఏదో అంటది అనమాట నాకు సోనియా, నాకు రాదమ్మా నేను ఏం చూస్తానంటే, చూడమ్మా ఏం రాకపోయినా చూడు అంటే సిద్ధు అంటాడు, టీ ఇచ్చా కదా కనీసం కాఫీ అయినా, అసలు నీకు నేను టీ పెట్టి ఇచ్చాను కనీసం నేను కాఫీ తాగేనైనా సరే అడిగావా నువ్వు అంటే, అమ్మా ఇందుకే అమ్మ మనకి మార్కులు తగ్గేవి, ఇందుకే మార్కులు తగ్గుతాయి మనకి, ఎందుకంటే నేను ఏదో చూడమంటే నీకు వచ్చా రాదో చూస్తే ఒక 5 మార్కులు ఎక్స్ట్రా వస్తాయి, బట్ నువ్వేమొచ్చి టీ ఇచ్చావు కాఫీ ఇచ్చావు అంటే అందుకే తగ్గుతాయి మనకి మార్కులు. అయినా నేను లాస్ట్ వీక్ కూడా, ఈసారి జడ్జెస్ ఎట్లా ఇస్తారో మార్కులు, లాస్ట్ వీక్ కూడా నేను 35 ఎక్స్పెక్ట్ చేశాను, అప్పుడు కూడా కొంచెం డల్ గా ఉందాం అని అనుకున్నాను, తీరా చూస్తే 20 ఇచ్చారు, మబ్బులు ఈడిపోయి నాకు అని అనిపించింది. అంటే మబ్బులు ఈడిపోయాయని చెప్పి ఏంటి సోనియా వాళ్ళు వైజాగ్ స్లాంగ్ అనిపించింది, మబ్బులు ఈడిపోయాయని చెప్పి వైజాగ్ రాజమండ్రి వాళ్ళు అంటూ ఉంటారు. సరే మంచిది వీళ్ళు బాగానే ఉన్నారు అని చెప్పి అనిపించింది అనమాట. తర్వాత ఏమైంది అంటే, ఇంకా ఇక్కడ నీతు నటరాజ్ గారు మాట్లాడుతున్నారు, రేపు కూడా మళ్ళీ డిజర్వింగ్ అన్డిజర్వింగ్ పెడతారు, ఎవరికి ఇద్దాము అని అనుకుంటున్నారని మాట్లాడితే నటరాజ్ మాస్టర్ అంటారు, నేనైతే జాను బాను కపుల్కి ఇద్దాము అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఏంటి ఏది కూడా ఆన్సర్ చెప్పలేదు, పెళ్ళి ఇయర్స్ అయినప్పుడు కొంచెమైనా తెలియాలి కదా అని చెప్పి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఎస్ తెలియాలి కదా కొంచెమైనా, అదే చెప్తాను, మనం అన్ని తెలుసు అనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలే మన పార్ట్నర్ గురించి తెలియదు, సో తెలుసుకోండి అన్నీ కూడా. సో తెలుసుకున్నప్పుడు అండ్ వాళ్ళు ఏంటో ఆ పిల్ల అందరితో కలవట్లేదు, ఓన్లీ కొంతమందితోనే కలుస్తుంది. ఎస్ జాను ఓన్లీ నాకు తెలిసి ఎవరితో అంటే ఓన్లీ కళ్యాణ్ వాళ్ళతో కొంచెం బాగా ఉంటుంది, మిగతా వాళ్ళతో అంత బాగా ఉండట్లేదు అని అనిపిస్తుంది. సో వాళ్ళకి ఇద్దామని ఫిక్స్ అయినారంట. నైస్, మీరు అనుకున్నవన్నీ జరుగుతాయా, ఇప్పుడు ఎన్ని ట్విస్టులు పెట్టారో కదా. తర్వాత ఇప్పుడు కట్ చేస్తే బుల్డోజర్ అండ్ గాడ్జిల్లా ఏకమైపోయారు గాయ. సో ఇక్కడ నచ్చారు నాకు నిజంగానే, ఒక మెట్టు ఎక్కువ ఎక్కేశారు అని అనిపించింది నటరాజ్ మాస్టర్, ఎందుకంటే అక్కడ అందరూ కూర్చున్నారు అనమాట. సో రండి ప్లీజ్ హరీష్ గారు మళ్ళీ ఒకసారి అని చెప్పి, నాకు తెలిసి ప్రైవేట్ గా సారీ చెప్పారో ఏమో మనకు అది చూపించలేదు, మళ్ళీ ఒకసారి రండి అన్నట్టు చేతికి ఇస్తారనమాట. అయితే హ్యాండ్ ఇచ్చి అప్పుడు ఆ రోజు ఎక్సర్సైజ్ అయిన టైంలో అసలు ఏం జరిగిందో ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను, అసలు అడగాల్సింది అసలు ఏం జరిగింది అని చెప్పి.
అది అడగకుండా నేను తప్పుగా అనుకొని, ఒక్క నిమిషం గైస్ కిందకి వెళ్ళిపోయినది. సో అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు. సో తప్పుగా అనుకున్నాను. అందుకని చెప్పి లైక్ సో మిస్కమ్యూనికేషన్ అయ్యి నా నోట్లో నుంచి కొన్ని మాటలు వదిలేసాను. సో మీరు రండి అని చెప్పి ఇక ఇచ్చి ఆ రోజు లైక్ తెలుసుకోవాల్సింది బేసిక్లీ ఆయన నీతు గారితో కూడా డిస్కస్ చేశారు. నేను కూడా ఒక నిమిషం తెలుసుకోవాల్సింది అసలు ఏంటి అనేది నువ్వు చెప్పగానే నేను నమ్మేశానంటే ఆబ్వియస్లీ వాళ్ళ పిల్లని చెప్పింది నమ్ముతారు కదా. అండ్ వాళ్ళ పిల్లం ఎక్కడో అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయినప్పుడు ఆబ్వియస్లీ నమ్మేస్తారు, ఏమైందని తెలుసుకోరు. నటరాజు గారి విషయంలో నటరాజు గారు కరెక్టే. బట్ వాళ్ళు డిస్కస్ చేశాక అంత ఓపెన్ గా చూపించాక వీకెండ్ ఎపిసోడ్ లో ఆ తర్వాత వచ్చి సారీ తప్పైపోయింది అని చెప్పుంటే బాగుండేది. బట్ ఆ తర్వాత కూడా చెప్పలేదు. ఇద్దరికిద్దరు ఆ జర్నీ ఆ గొడవ అనేది కంటిన్యూ అయిపోయింది. బట్ అప్పుడే చెప్పేసి ఉంటే బాగుండు. బట్ స్టిల్ ఈ రోజు ఒక స్టెప్ ముందుకు వచ్చి ఆ మెట్టెక్కి ఆ రోజు తెలుసుకోకుండా నేను తప్పు చేశాను, కొన్ని మాటలు వదిలేశాను, నిజంగానే సారీ అని చెప్పి చెప్తారనమాట. అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పగానే అందరూ చప్పట్లు కొట్టారు, నేను కూడా చప్పట్లు కొడుతున్నాను. బాగా నచ్చింది నటరాజ్ గారు అలా ఇనిషియేటివ్ తీసుకోవడం నచ్చింది. అంత పెద్ద స్థాయిలో ఉన్న అతను అండ్ హరీష్ గారితో గొడవ పడుతున్నారు అంటే లైక్ అది అయిపోయిందిలే ఇంకొద్దులే అని చెప్పి వదిలేయచ్చు. బట్ ఎక్కడో ఇద్దరికి కోల్డ్ వాల్ నడుస్తుంది, అది బాగుండట్లేదు, అయినా మన దాంట్లో కూడా తప్పు ఉంది అని తెలుసుకొని చెప్పారు చూడండి. ఆ విషయంలో నాకు నటరాజ్ గారు లేట్ గా చెప్పినా సరే అట్లీస్ట్ అపాలజైజ్ చేశారు, అంటే తప్పు ఉందని తెలుసుకున్నారు. సో గైస్ మీరు కూడా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా తప్పులు చేస్తే లేట్ గా అయినా సరే లేదు పర్లేదు అపాలజైజ్ చేయండి, వేరే వాళ్ళు ఓకే చెప్తారు. చూడండి అంజలి పవన్ గారు అండ్ ఎవరు నటరాజ్ మాస్టర్ వారు కూడా కలిసిపోయారు కదా ఎన్నో ఇయర్స్, సారీ చెప్పడం ఇట్స్ నాట్ ఏ రాంగ్ థింగ్. హరీష్ గారు కూడా మీరు చూస్తే బేసిక్లీ ఆయన క్యారెక్టర్ మీద కదా వచ్చింది. సో ఆయన అంటున్నారు మీరు చూస్తే నేను హ్యాండ్ షేక్ కూడా ఎవరికి ఇవ్వను, నిజంగానే హ్యాండ్ షేక్ కూడా ఇవ్వరు, ఇంత దూరంలో ఇస్తారు ఎప్పుడైనా ఇచ్చినా సరే అస్సలు ఇవ్వరు కూడా ఇవ్వరు, టచ్ కూడా చేయరు ఏ అమ్మాయిని కూడా. సో నేను జనరల్ గా జోవియల్ గా ఉండాలి, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చూపించాలని ఆ రోజు అన్నానే తప్ప నాకు ఏ ఉద్దేశం లేదండి అని చెప్పి మేడం గారు నాకు 0.001% కూడా నేను చెడు ఉద్దేశంతో అయితే మిమ్మల్ని అనలేదు, మిమ్మల్ని చూడలేదు అని చెప్పి హరీష్ గారు చెప్తారు. అక్కడి నుంచి నీతో లేదు లేదు అట్లా ఏం నాకు కనిపించలేదులేండి, నాకు అట్లా తెలుస్తుంది కదా అంది. మరి ఆ రోజు ఎందుకు నీతో అట్లా అన్నావు, నా పక్కన వచ్చి అదే పక్కన వచ్చి అలాగా ఏమంటారు 2 feet డిస్టెన్స్ లో ఇలాగా పడుకొని ఎక్సర్సైజ్ చేశారు అని చెప్పి అని అన్నారు అని అనిపించింది. అయితే ఈ లోపు హరిత గారు కూడా వచ్చి వస్తున్నారు. మేడం గారు మీరు కూర్చొని మీరు రావద్దు అని చెప్పి నటరాజ్ మాస్టర్ చెప్పిన హరిత గారు షీ వాంట్స్ టు టాక్ అని చెప్పి ఆ ఇష్యూ చాలా డ్రాగ్ అయ్యి చాలా జడ్జెస్ ముందు అట్లా అయిపోయింది. నాకు చాలా బాధ అనిపించింది. అగ్రెసివ్నెస్ తో బయటికి రావడం, మనం అనుకోవడం చాలానే అయిపోయింది అనమాట. బట్ ఐఎమ్ సారీ ఐ సెడ్ సంథింగ్ దట్ కమ్ అవుట్ రాంగ్లీ ఫ్రమ్ మై మౌత్ అని చెప్పి నేను ఏదైనా తప్పుగా ఆ రోజు మాట్లాడుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి హరిత గారు కూడా చెప్తారు. అందరూ చప్పట్లు కొట్టి హగ్గులు చేసుకొని కలిసుంటే కలదు సుఖం కమ్మని సాయంత్రం కలిసుంటే కలదు సుఖం అన్నట్టు కలిసిపోయారు. ఇప్పుడు కలిసారా రేపు పొద్దున గొడవలు పడతారు. ఇంకా వసంతికి అండ్ కళ్యాణ్ కి స్పెషల్ యానివర్సరీ సర్ప్రైజ్ అని విన్ అయ్యారు కాబట్టి ఒక డేట్ సెటప్ చేశారు. ఏంటో పబ్ లో డాన్స్ చేసినట్టు, ఒక కపుల్ డాన్స్ చేసినట్టు కాదు, పబ్ లో డాన్స్ చేసినట్టు వసంతి ఎక్కడో ఉంటది, కళ్యాణ్ ఎక్కడో ఉంటాడు. నెక్స్ట్ హాస్టల్ మేట్స్ లాగా మన హాస్టల్లో జనరల్ గా హాస్టల్లో ఉన్నారు ఎప్పుడైనా సరే బస్ స్టాప్ దగ్గర ఏదైనా కప్పులు కానీ ఇట్లా మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరితో మాట్లాడితే ఇలా చూస్తాం కదా, అలాగా మిగతా కపుల్స్ అందరూ చూస్తున్నారు ఏమవుతుంది అన్నట్టు ఫన్నీగా అనిపించింది. సో వీళ్ళిద్దరికి ఒక చిన్న యానివర్సరీ సర్ప్రైజ్ కింద కేక్లు అవి కట్ చేస్తారనమాట. బాగుంది. సారంగే అన్నట్టు వసంతి అంటది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వచ్చి కూడా విష్ చేశారు. ఐ చెరిష్ దిస్ విత్ మై లైఫ్ అంటే ఐ చెరిష్ దిస్ విత్ మై లైఫ్ అన్నట్టు విత్ మై లైఫ్ వసంతి తన లైఫ్ అన్నట్టు కళ్యాణ్ చెప్తారు. కళ్యాణ్ ఏదో కొంచెం ఎమోషనల్ అయినాడు, కొంచెం సైలెంట్ ఉన్నాడు అనిపించింది. నేను కొంచెం మాట్లాడలేదు ఇన్ని రోజులు, బట్ ఈ గ్యాప్ వచ్చింది క్రియేటింగ్ ఆర్ స్పేస్ అంతే. అందరూ కూడా వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు, మా ఆవిడతో మాట్లాడలేదు అనేటప్పటికి క్రియేటింగ్ ఆర్ స్పేస్ అన్నట్టు చెప్తూ ఉంటాడు. కానీ వసంతి ఏంటో ఇలా ఇలా దిక్కులు చూస్తుంది, ఇలా ఊగుతుంది. అక్కడ వాళ్ళ మొగుడు ఏదో ఎమోషనల్ కొంచెం చెప్తున్నాడు, కాన్సన్ట్రేట్ గా అయ్యో అన్నట్టు వినడం కానీ వాళ్ళిద్దరు అది ఓకే ఒక డేట్ లాగా పెట్టారు కానీ అరేంజ్ చేశారు కానీ వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్స్ లాగా ఫ్రెండ్లీ డేట్ లా ఉందే కానీ అక్కడ అంత ఎమోషనల్ గా చెప్తున్నా సరే వసంతి ఏదో దిక్కులు చూస్తుంది ఏంటి వీళ్ళు అని అనిపించింది. సో వసంతి సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కొంచెం ఆ ఇంపార్టెన్స్ అతను ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ అటెన్షన్ అనేది ఇవ్వాలి. నాకు జనరల్ గా వసంతి అంత అటెన్షన్ ఇవ్వలేదు. అంటే మేబీ షీఈ్ ఇన్ హ్యాపీ మూడ్, అంటే ఇట్లాగా ఒక డేట్ ఇన్ ఇయర్స్ లో ఎప్పుడూ లేదు, వాళ్ళకంటే ఒక స్పెషల్ మూమెంట్ వచ్చింది కాబట్టి అంత హ్యాపీగా ఉంది, ఆ హ్యాపీనెస్ లో పెద్దగా పట్టించుకోలేదేమో.
బట్ కళ్యాణ్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ ఫీలింగ్స్, కొంచెం ఎక్కువ పట్టించుకుని ఉంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. ఏంటి ఇద్దరు ఫ్రెండ్స్ డేట్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది అనమాట. వీళ్ళు చూద్దాం, బాండింగ్ పెరుగుతుంది కదా. ఫస్ట్ లో అయితే అసలు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు కళ్యాణ్ ఈస్ క్రియేటింగ్ స్పేస్ ఫర్ హిస్ వైఫ్, ఇద్దరు కలిసి ఉండమని చూస్తున్నారు. సో ఇది షో వాళ్ళిద్దరికి చాలా వాళ్ళ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ డెవలప్ చేస్తుంది కాబట్టి బాగుంది. సో కళ్యాణ్ అంటున్నాడు, నాకు అసలు ఐ నెవర్ ఫెల్ట్ లైక్ దిస్, ఇల్లు కట్టాల్సిన అవసరం లేదు, కార్ కొనాల్సిన అవసరం లేదు, 3 years లో అసలు తను ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. జస్ట్ మనం ఇద్దరం కలిసి ఇల్లు కట్టుకోవాలి అని అందే కానీ నాకు ఇల్లు కావాలని ఎప్పుడు అనలేదన్నమాట. ఏదైనా చిన్న చిన్నగా బొబ్బట్లు కావాలంటది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ డేట్ అని చెప్పి ఇద్దరు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారు. అక్కడ కూడా ఇక్కడ కూడా చెప్పుకుంటున్నాడు ఆ డేట్ ఎట్లా అయింది అని చెప్పి కళ్యాణ్ చెప్పుకున్నాడు. కళ్యాణ్ ఈజ్ చేంజింగ్ అనిపించింది. తర్వాత సిద్ధు సోనియా కొంచెం ఫన్ చేస్తాడు. శాండ్రా మహేష్ మహేష్ మాట్లాడుకుంటారు. నువ్వేమైనా భయపడుతున్నావా అని అంటే టాస్క్లో వాటిలో అంటే నేను మెంటల్లీ స్ట్రాంగ్ బట్ ఫిజికల్ గా ఏంటో కొంచెం భయం వేస్తుంది అన్నట్టు శాండ్రా చెప్తుంది. ఎందుకు నేను ఉన్నాను కదా, నన్ను నమ్మట్లేదా నువ్వు అని చెప్పి మహేష్ అడిగితే అట్లా కాదు అని చెప్పి చెప్తుంటే, లేదు ట్రస్ట్ ఉండాలి, నిన్ను నువ్వు కూడా నమ్ముకోవాలి, అదే కదా నాకు స్ట్రెంత్ ఇస్తుంది అని చెప్పి. నిజంగానే శాండ్రా ఎక్కడో ఫిజికల్ టాస్క్ లో భయపడుతుంది, ఏమైతుంది బాడీ అని చెప్పి. అది నీతు గారికి కూడా ఉంది, అమ్మాయిలకు జనరల్ గా ఉంటది. అంటే ఆడలేని వాళ్ళకి అంత హెవీ టాస్క్ ఫిజికల్ టాస్క్ ఇచ్చినప్పుడు అండ్ ఇండస్ట్రీలో ఉంటున్నారు కాబట్టి ఎక్కడ ఏమవుతుందో, ఏ బాడీకి ఏమవుతుందో ఫేస్ వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి కొంచెం భయం ఉంటుంది అమ్మాయిలకి. సో ఇక్కడ అంటున్నాడు అనమాట, సిద్ధు వీళ్ళందరూ డిస్కస్ చేస్తూ అంజలి పవన్ వాళ్ళతో కళ్యాణ్ కూడా వచ్చాడు. సిద్ధు అంటున్నాడు, అసలు ఆవిడ చాలా డామినేట్ చేస్తుంది, అంటే శాండ్రా ఏమొచ్చి మహేష్ ని డామినేట్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో కూడా అంతే, తను ఏదో నాకు స్విమ్మింగ్ వచ్చు, నాకు మేనేజ్ చేయగలను అంటే తనకు రాదు అని చెప్తుంది అనమాట అని చెప్పి మహేష్ ని కొంచెం డామినేట్ చేస్తుంది శాండ్రా అన్నట్టు చెప్తున్నాడు అనమాట. ఈ లోపు కళ్యాణ్ వచ్చి, వీళ్ళిద్దరు కదా ఆపోజిట్, స్విమ్మింగ్ వచ్చు అన్నాడు ముందు వరకు, మేము కలిపి ఆడే వరకు మేము స్విమ్మింగ్ వచ్చు అన్నాడు. ఫస్ట్ కపుల్ గా అన్నప్పుడు అంటే గ్రూప్స్ గా డివైడ్ అయినప్పుడు వచ్చు అన్నాడు. బట్ తర్వాత ఆపోజిట్ పెట్టగానే నాకు రాడు, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళతో పెడుతున్నారు అని అంటున్నాడు అని చెప్పి చెప్పగానే, నువ్వు అనాల్సింది కదా అంజలి అంటుంది, నువ్వు అనాల్సింది కదా మరి, మీకు వచ్చు అని అన్నావు కదా, మరి ఇప్పుడు ఎందుకు రాదు అని అంటున్నావు అని చెప్పి అనాల్సింది కదా అంటే, ఫస్ట్ ఏమో గజీత్ గడ్ లాగా వచ్చు అని అన్నాడు, తర్వాత రాదు అని అన్నాడు కళ్యాణ్. బట్ బేసిక్లీ ఏంటంటే కళ్యాణ్ ఎక్సలెంట్ స్విమ్మర్, దీనికి స్విమ్మింగ్ వచ్చు అంటే ఏదో వచ్చు, బట్ కళ్యాణ్ ఎక్సలెంట్ స్విమ్మర్. అలాంటిది ఆ టైప్ లో పోల్చుకుంటే నాకు మీ అంత రాదు, అంత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళతో పెట్టారు అన్న ఫీలింగ్ తో మహేష్ అన్నాడు. బట్ ఇక్కడ ఏంటి, కళ్యాణ్ వచ్చు అన్నాడు కదా, తర్వాత నాతో ఆపోజిట్ అనగానే రాడు అని అన్నాడు. అంటే మహేష్ కళ్యాణ్ ఎంత కలిసినా సరే ఈ కోల్డ్ వార్ అనేది ఉంటది అని ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. సో చూద్దాం ఏమవుతుందా అని చెప్పి. నాకైతే ఈరోజు టాస్క్ బాగా నచ్చింది. ఈ రోజు బేగా అవజేసేద్దాం అంటే ఈ రోజు కూడా గంటన్నర కదా, 1 or 2 minutes పట్టింది. ఏం మాట్లాడాను కూడా నాకు తెలీదు. బట్ ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ రేపటి నుంచి కొంచెం షార్ట్ గా అవజేయడానికి. బట్ రివ్యూ అంటే అంత ఇవ్వాలి కదా, ఎవరైనా ఎపిసోడ్ చూడకపోతే ఈ రివ్యూ చూసి ఇలా జరిగిందని తెలుసుకుంటారని చెప్పి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో యా, ఫస్ట్లీ మీ పార్ట్నర్ హైట్ తెలుసుకోండి. సెకండ్లీ మీ పార్ట్నర్కి ఇష్టమైన ఫుడ్. థర్డ్లీ మీ పార్ట్నర్కి ఇష్టమైన డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి, మీలో ఏమి ఇష్టం, ఇవన్నీ కూడా తెలుసుకోండి. కంపాటబిలిటీ చెక్ చేసుకోండి, ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో తెలుసుకోండి. అన్నీ కూడా తెలుసుకొని కలిసిమెలిసి ఉండండి, హరీష్ గారు లాగా, నటరాజ్ మాస్టర్ లాగా. సో ఎలా అనిపించింది వాళ్ళిద్దరూ కలుసుకోవడం, ఓవరాల్ గా ఎపిసోడ్ ఎట్లా అనిపించింది, మ్యాచ్ షో ఎట్లా అనిపిస్తుంది, కమెంట్ బిలో గైస్. బై బై, సీ యూ, లవ్ యూ, గుడ్ నైట్.